నిన్ను దాచును
దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము. ఏంటంటే దేవుని రాజ్యానికి వెళ్ళడానికి మనకి కొన్ని మర్మాలు అనేవి తెలియకపోతే ఇహలోకంలో ఎంతో కన్నీరు వేదన ఉంటుంది. దాన్ని ఓర్చుకోవడానికి దేవుడు కొన్ని మర్మాలు దాచి ఉంచారు. ఆ మర్మాలు ఉపమాన రీతిలో ఉన్నాయన్నమాట. ఆ మర్మాలు ఉపమాన రీతిగా ఉన్నప్పుడు అవి తెలిస్తేనే అర్థమవుతుంది. తెలిస్తేనే ఆ ఓర్పు, ఆ కన్నీళ్ళని మరి దాచుకొని దేవుని పని చేయగలరు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దేవుని రాజ్యానికి వెళ్ళగలరు. కాబట్టి మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం? ద సీక్రెట్స్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అండ్ పారబుల్స్. పారబుల్స్ అంటే ఉపమానం, సీక్రెట్ అంటే దేవుని రాజ్యానికి, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అంటే దేవుని రాజ్యానికి వెళ్ళే సీక్రెట్స్, రహస్యాలు. అది కొంతమందికి దేవుడు చెప్పారు. కాబట్టి అవి ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, మొదటి తిమోతి పత్రికలో 3వ అధ్యాయంలో ఏముందంటే, అంత్య దినాల్లో అపాయకరమైన కాలం వచ్చుచున్నవని తెలుసుకున్నాం. ఈ అంత్య దినాల్లో అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఏసైనా మరి ఎంతమంది స్వస్థతలు, మరి అద్భుత కార్యాలు అన్నీ కూడా చూసి అనుభవించి వాళ్ళు దేవుడిని సిలువేశారు. చూసేవారుగా ఉన్నారు కానీ చేసేవారుగా లేరు. కాబట్టి అంచె దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మనుషులు ఎలా ఉన్నారంట? ఏలేదుగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిత ద్వేషులు, అపవాదుకులు, అజిచేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. అంటే నిజం చెప్తే ఇష్టం ఉండదు, వాళ్ళకి సత్యవాక్యం చెప్తే ఇష్టం ఉండదు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు. అప్పుడు దీవించే, ఆశీర్వదించే ప్రార్థనలు చేసినందువల్ల వచ్చే నష్టాలు అన్నమాట. శరీరానుసారమైన బోధ, శరీరానుసారమైన ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన వరాలని ఆ విధంగా యూజ్ చేయకూడదు, వాడకూడదు. అందుకనే అక్రమం చివరిలో పొంది మీరు ఎవరో నాకు తెలియదు అన్నారు. వాళ్ళ కోసం నీ నామంలో దేవుళ్ళు వెళ్ళకూడలేదా, అద్భుత కార్యాలు చేయలేదా అంటే దేవుడి నామంలో జరుగుతాయి. కానీ దేవుడి నామాన్ని, దేవుడిని అలాగ వాడుకోకూడదు. వాళ్ళని అక్రమం చేయవాళ్ళు కూడా అంటున్నాడు. మనకు తెలిసిన మొత్తం 7వ వచనం 21వ వచనంలో ఉంటుంది. ప్రభువా అని పిలిచిన వాడు దేవుని రాజ్యానికి వెళ్ళాడు, కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడు దేవుని రాజ్యానికి వెళ్తాడు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన పిలుస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు ఉంటుంది, దర్శనం ఉంటుంది. ప్రతి ఒక్క మనిషికి కూడా ఉంటుంది. అందుకే ఈ భూలోకానికి దేవుడు రూపంలో దేవుడు సృష్టించాడు. అది గమనించకుండా వాళ్ళ రాజ్యాలు వాళ్ళే పట్టుకొని
మతాలు, కులాలు, భేదాలు ఇవన్నీ కూడా మనుషులు పెట్టుకున్నాయి. కానీ దేవుడు అందరినీ ఒకలాగే ప్రేమించాడు, అందరి కోసం ప్రాణం పెట్టాడు. అందరి మీద ఒకే ఎండ వర్షం అన్నీ కూడా వస్తున్నాయి, అందరినీ దీవించాలని ఇష్టపడుతున్నాడు. కానీ దుష్టుడు పనులు చేస్తే అలాగే నష్టాలు, దేవుని మాట వింటే ఆశీర్వాదాలు. కానీ సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించే వారికి హింస తప్పదు అని ఉంది. మరి ఏసై కలిగే హింస తప్పలేదు, అలాగే పౌలు గారికి తప్పలేదు. దేవుని పిల్లలకు కూడా ఆ హింస తట్టుకునే శక్తి అనేది పరిశుద్ధాత్మ పొందుకుంటే అర్థమవుతాయి. దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, ఏం జరుగుతుంది అనే విషయాలు అర్థమవుతాయి. కాబట్టి ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తారన్నమాట. మరి దేవుని పిల్లలు అలా ఉండరు, ద్రోహం చేయరు, అలా మూర్ఖంగా ప్రవర్తించరు, గర్వంగా ఉండరు. దీన మనసు గలవారే దేవుడు నివసిస్తాడని యెషయా 57:15 ఉన్నట్టుగా దేవుడు ఆ విధంగా దేవుడు ఉంటాడంట. ఇక్కడికి కూర్చోండి. అయితే ఇక్కడ కూర్చో. వీళ్ళు ఎలా ఉంటారంట, భక్తి అంతా నేర్చుకుంటారు, పరిశుద్ధాత్మను పొందుకుంటారు. భక్తి కావాలి, భక్తి కావాలి. కాబట్టి భక్తి నేర్చుకుంటారు అంటే నాకు ఆశీర్వాదాలు కావాలని భక్తి నేర్చుకుంటారు. అర్థమవుతుందా? దేవుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని భక్తి నేర్చుకోలేడు. అందుకనే సుఖానుభవంకి ఆశపడిపోతారు. మొత్తం అన్నీ వచ్చి కానీ సేవకు ద్వారా దేవుడి దగ్గర నుండి అన్నీ వచ్చిస్తాను ఇంకా సుఖం అనమాట. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినే ఇందురు, ఇంక వారికి విముఖుడమే ఎందుకు. దేవుడు వారికి వాళ్ళతో ఉండరట. కాబట్టి అట్టి వారికి నువ్వు విముఖుడమై ఉండుము అని చెప్తున్నారు. అలాగే 10-11 వచనాల్లో అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసము, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును మీరు చూసారని పౌలు గారు ఆయన దేవుడిచ్చిన ఓర్పు, సహనము అవన్నీ కూడా బోధ ఏ విధంగా ఉందో పౌలు గారు అలాగ బోధిస్తూ మరి తిమోతికి చెప్తున్నాడు. నా బోధ మీరు విన్నారు, అన్నీ కూడా మీకు ఎలాగ నేను చెప్పాను. మాట వింటే ఎలా ఉంటుంది, మాట వినకపోతే ఎలా ఉంటుంది, దేవుడు ప్రణాళిక ఏముంది, అవన్నీ మీకు అన్నీ కూడా నేర్పించానని చెప్తున్నారు. కాబట్టి అటువంటి రక్షణ పొందుకొని కూడా పర్సనల్గా దేవునితో ఒంటరిగా ఉన్నప్పుడు ఏ విషయాలైనా వచ్చినప్పుడు ఏడ్చుకొని కూర్చొని శరీరానుసారమైన దుఃఖము మరణానికి నడిపిస్తుంది అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి శరీరానుసారమైన దుఃఖం ఉండకుండా ఆత్మానుసారమైన దుఃఖము సమాధానము, జీవము ఇస్తుంది. అది మామూలు జీవం కాదు, నిత్య జీవం, దేవునితో ఉండే యుగగాలు ఉండే జీవం అన్నమాట. దేవుని రాజ్యము ఇస్తుంది. కాబట్టి క్రీస్తు నందుండవలసిన విశ్వాసము ద్వారా రక్షణాత్మకమైన జ్ఞానము మీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక అంటున్నాడు. బాల్యము నుండి సృష్టికర్తనికి స్మరణ తెచ్చుకోవాలని ఉంది. దేవుడు సమయాలు అలాగే పాలు విడిచిన టైం నుండే దేవుని స్వరం విన్నాడు, దేవుడితో మాట్లాడే అనుభవం నేర్చుకున్నాడు తల్లిని బట్టి, తెలుస్తుందా? కాబట్టి బాల్యం నుండి నీ వెరుగుదువు కనుక అని తిమోతి గారికి మరి పౌలు గారు చెప్తున్నాడు. సేవకులకి మీరు ఒక తిమోతి లాగా ఉండాలి, అలాగా బోధ వినాలి, రూఢిగా తెలుసుకుంటారు అన్నీ కూడా. కానీ శరీరానుసారమైన దుఃఖం వచ్చేటప్పుడు ఆయనకి సుఖం అనేది వచ్చేస్తుంది. ఆ దుఃఖం వలన ఏంటంటే దేవుడిని పక్కన పెడతారు, సేవకులను పక్కన పెడతారు. దేవుడిని పక్కన పెట్టడం అందరినీ పక్కన పెడతారు కదా. అప్పుడు ఆత్మీయులు గుర్తురాదు, శరీరానుసారే గుర్తుంటారు. శరీర సంబంధం నీవే పోరాడుతూ ఉంటుంది. అందులో 14 వచ్చేమో 15 వచ్చిన నేను చదువుతున్నాను.
కాబట్టి అటువంటి వారిని దైవజనుడు సన్మద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం కూడా ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయటకు అది ప్రయోజనకరమైందనమాట. వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారని వాడికి ఇష్టం వచ్చినట్టు మనం బోధ చేయకూడదు. దేవునికి ఇష్టమైనట్టు మనం ప్రవర్తించాలి. అలా బోధ చేసినప్పుడు మనం దేవుని రాజ్యం వెళ్తాము, మిగిలిన వాళ్ళు కూడా వెళ్తారు. కాబట్టి తండ్రి యొక్క చిత్తం ఏంటనేది ప్రతి ఒక్కరు కూడా గమనించగలిగి ఉండాలి. మరి అలాగే మా కొరింథీ పత్రికలో కూడా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడి కోసం మనం నేర్చుకున్నాము. మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే దేవుని యొక్క రాజ్యం మర్మాలు ఉపమానాల్లో ఉన్నాయి కదా, అవి అర్థం అవ్వవు అనమాట. అవి అక్షరార్థంగా సండే స్కూల్ పిల్లలకి కథల్లాగా చెప్పుకుంటున్నారు. ఎంత బాధాకరం అది. ఆ మర్మాలు తెలిస్తేనే శ్రమల్లో తట్టుకుంటారు. అది దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారుమనసు కలిగినట్టుగా ఉంటుంది దుఃఖం. అటువంటి దుఃఖము రావాలే తప్ప శరీరానుసారమైన దుఃఖము ఉండకూడదు. ఇప్పుడు దేవుడు ఏ విధంగా న్యాయం చేస్తారు? దేవుడు చిత్తానుసారమైన ప్రార్థనలకే న్యాయం చేస్తాడు. హాగరు అలాగే ప్రార్థన చేసింది, యాకోబు అలాగే ప్రార్థన చేశాడు, పెనుగులాడాడు. కాబట్టి అలాగా కొంతమంది భక్తులు అలాగా మనం ఎందుకంటే పాటలు వింటాము మనం ఓదార్చబడ్డానికి. మరి దేవుని బిడ్డలు నీతిమంతుల సింహంలో ధైర్యంగా ఉంటారని అంటున్నది దేనికోసం అంటే వాక్యం అనే దేవుడు ఆ హృదయంలో భద్రపరిచినప్పుడు దేవుడు ఓదారుస్తాడు. దేవుడు మాట్లాడి బలపరుస్తారు. పాటల ద్వారా, పద్యాల ద్వారా, వాక్యం ద్వారా, సేవకుల ద్వారా మరి బలపరుస్తారు ఉంది వాక్యం. ఒకరికొకరు ఆ విధంగా బుద్ధి చెప్పుకోవడానికి ఉంది వాక్యం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 2వ కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 15-18 వచనాలు చూస్తే నేటి వరకు మోషే గ్రంథం వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది. కానీ మోషే ధర్మశాస్త్రము చదువుతా ఏం చేశారంటే ఒక ముసుగులాగా ముసుగేసుకొని భక్తి చేస్తున్నట్టున్నారు. అడు మేము ధర్మశాస్త్రం పాటిస్తున్నాము, మరి పస్కా చేస్తున్నాము, పస్కా పండుగ అన్ని చేస్తున్నాం, బలారాధన చేసుకున్నాము అని చెప్పి తండ్రి చిత్తం ఏంటో నెరవేర్చాడు. లేదు, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి మరి యేసయ్య మరి ఆయన ప్రాణాన్ని పెట్టడానికి మానవాల రక్షణ కోసం వస్తే ఆయన దేవుని కుమారుడిగా అంగీకరించలేదు. ఎంత దారుణం అది. అలా ముసుగేసుకున్నారు అంటే ఆయనకి అర్థం అవ్వట్లేదు. ఆ ముసుగులో ఉన్నారు, ఆ తప్పుడు బోధలో ఉన్నారు. అది మోషే ధర్మశాస్త్రం అంత మంచి బోధే, కానీ దేవుడు పక్కన పెట్టకూడదు కదా. దేవుడు ఏం చెప్తున్నారో అది పక్కన పెట్టకూడదు కదా. అలాగే నాటి ప్రజలు కూడా ముసుగేసుకొని వెళ్ళిపోతారే కానీ వాళ్ళకి వాక్యం ఏం చెప్తుంది, తండ్రి చిత్తం ఏంటో తెలియదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు లేక తండ్రి హృదయము తండ్రి చిత్తం ఏంటో తెలియక ఆ వాగ్దాన భూమికి మనం వెళ్ళాలి. అది పర్సనల్. మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడుకోవాలి. ఆయన దగ్గర కన్నీరు పట్టి ఏడ్చి మరి ఆ విషయాలు సంపాదించుకోవాలి. ఆ ఉపమాన భావాలు, తండ్రి చిత్తం ఏంటో, తండ్రి హృదయంలో ఉన్న వేదన ఏంటో, ఎందుకు భూలోకానికి వచ్చారో, మనల్ని దేవుడి రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి, మనకు పాపక్షాపణ ఇవ్వడానికి, తండ్రి చిత్తాన్ని ఆయన ఎలాగైతే నెరవేర్చారో అలాగే మనం కూడా నెరవేర్చాలని ఒక గోల్ మీద వచ్చాడు ఆయన. ఒక రోల్ మోడల్గా మనకు చేసి చూపించి నడిపించడానికి వచ్చాడు ఆయన. ఆ విషయాలు వాళ్ళు ఏంటంటే ఎలాగున్నారంటే మన హృదయం మీద ఆ ముసుకున్నదనమాట. ఆ హృదయం మీద ముసుగు వేసుకొని ఉంటే వాళ్ళకి ఏంటి అర్థం అవుద్ది? ఆ ముసుగు తీస్తే కదా అర్థం అవుతుంది. వధువు సంఘంగా ఉన్న ఆ వధువుకి ఆ ముసుగు తీస్తాడు పెళ్లి కొడుకు. అప్పుడే కదా మొత్తం కనబడుతుంది. లేయకైతే ఆ ముసుగు నైట్ అలాగే ఉండిపోయింది కాబట్టి రాహేలు ప్రేమించాడు. ఆడ నాన్న మోసం చేసి
కన్ను కరెక్ట్గా కనబడదు, లేయని పెళ్లి చేసేస్తాడు, ఉదయం అయ్యాక లేయని అని తెలుస్తుంది. ఆ ముసుగు అనేది ఎంత జీవితాన్ని పాడు చేస్తుంది, శారీరకంగా అలా జీవితాన్ని పాడు చేస్తుందని యాకోబు ఎంతో బాధపడతాడు. కాబట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే, ముసుగు అనేది భౌతికంగానే ఉంటే అంత బాధపడితే ఆత్మీయమైన ముసుగు ఉన్నప్పుడు ఎంత బాధపడతారు. అది 2 ఉంది. వారి హృదయము ప్రభు వైపునకి ఎప్పుడు తిరిగినా అప్పుడు ముసుగు తీయబడను. దేవుని వైపు తిరగాలి, మనుషుల వైపు తిరిగితే ఆ మనుషులు ఏంటంటే 1 యోహాను 4:1 అనేకమైన ఆత్మలు బయలుదేరుతున్నాయి, అవి ఏ ఆత్మలు మీరు పరీక్షించుకోండి అంటున్నాడు. అవి దేవుని సంబంధమైనవో కాదో, అంటే దేవుడు వల్ల పిలువబడిన వారా, మనుషుల వల్ల పిలువబడిన వారా? మనుషులు జీతం ఇస్తున్నారంటే వచ్చేస్తారు, ఏదో బోధ చేసి వాళ్ళకి ఇష్టమైన బోధ, ఆ పెద్దలకి ఇష్టమైన బోధ, ఆ మనుషులకి ఇష్టమైన బోధ చేసి చెప్తున్నందువలన జీతానికి పని చేసిన వాళ్ళని తోడేలుగా దేవుడు చెప్తున్నారు. మత్తయి 10:10 మంచి కాపురం తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు, జీతగాడు తోడేలు రాగానే విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. సొంతంగా వాళ్ళ గొర్రెలు ఉండరు, ఎవరో గొర్రెలు వాళ్ళు కాస్తారు. ఎవరో కానీ పిల్లల్ని నువ్వు చూస్తుంటే నీకు ఆ ప్రేమ ఎలా తెలుస్తుంది, నువ్వు కంటే వాళ్ళ మీద నీకు ప్రేమ తెలుస్తుంది. అలాగే మంచి కాపురి కన్నాడు కాబట్టి ప్రేమ తెలుస్తుంది, వాళ్ళకి ఏ పరిస్థితిలో ఉన్నారు ఏంటని. నువ్వు అక్కడ ఇక్కడ తిరిగిపో వస్తే బుద్ధి లేని కన్నీకులాగా దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. సిద్ధపడి ఉన్నారు 5, సిద్ధపడి లేరు 5, సిద్ధపడి లేని వాళ్ళు వెళ్ళలేదు. దేవులో ఉన్నాం అనుకుంటారు ఆ ముసుగులో. ఎవరైతే సిద్ధపడ్డారో 5 కన్యకలు కూడా మన పెళ్లి కుమారుడు అని వేసి వచ్చినప్పుడు వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అది కూడా ఒక ఉపమానంగా ఉంది, అది అర్థం కాదు, అది చిన్నపిల్లల సండే స్కూల్ టీచర్లు చెప్తుంటారు. కానీ దేవుని రాజ్యం మర్మాలనే విషయాలు దేవుని ఏర్పాట్లో ఉన్నవారికే అర్థమవుతాయి, కానీ కొంతమందికి అవి అర్థమవుతాయి, కానీ అందరికీ అర్థమవడానికి అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు దొరుకును అనే వాక్యం ఎందుకుందంటే శారీరకంగా అది బోధిస్తారు, శరీర సంబంధమైన అడగమని చెప్తుంటారు, కానీ దేవుని ఆత్మ మర్మాలు అడగమని చెప్పాలన్నమాట. అదేంటంటే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఒకరి మీద ఆధారపడదు, దేవుడితోనే ఒంటరిగా ఏడుస్తాడు. కన్నీరు అనేది అటువంటి కన్నీరు రావాలి. ఒంటరిగా మనం ఏడుస్తున్నప్పుడు దేవుడే ఓదార్స్తాడు. అప్పుడు లేకపోతే ఒంటరిగా ఏడిస్తే నీకు తలపోటు వస్తుంది, నడుము నొప్పి వస్తుంది, కాళ్ళు బీగుతాయి, జ్వరం వచ్చేస్తుంది, మంచం ఎక్కిపోతాం అంతే. అదేంటంటే ఘట సర్పము అలా చేస్తుంది. అంటే ఇటు లోకము దేవుడు ఉన్న బోధలో పెరిగిన వారికి, శరీరానుసారమైన బోధలో పెరిగిన వారికి ఆయన ఓదారుస్తారు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు, అందరూ చేస్తారు, కానీ ప్రార్థన చేయించుకున్న వాడికి విడుదల రాదు, ఆ ఘటసర్పం నుండి విడుదల రాదు. అదే మృగం అనే ప్రకటన గ్రంథంలో ఉపమానంగా చెప్తున్నారు. అదే పెద్ద మృగం కదా అనుకుంటారు. ప్రకటన 13వ ఉన్న మృగం ఏంటంటే 7 తలలు 10 కొమ్ములు ఉన్న మృగం ఏంటంటే, ఇలాంటి నాయకుల దగ్గర బోధ వింటున్న వాళ్ళు, అక్కడ పెరుగుతున్న మరి టెంపరీ పాస్టర్ల దగ్గర పెరుగుతున్న వాళ్ళకి వచ్చే బాధలు అన్నమాట. ఎవరో కలిగిన పిల్లలు అక్కడ ఉంటారు, ఒక పాస్టర్ తీసి ఇంకొక పాస్టర్ వేస్తారు. అలా మార్చేది కాదు. మీరు ఇంట్లో భార్య మార్చేసి ఇంకో భార్య పెడితే మీకు ఎలా ఉంటుంది, ఒక భర్త తీసి ఒక భర్త పెడితే మీకు ఎలా ఉంటుంది ఆలోచించండి. మరి దేవుని రాజ్యం కట్టడానికి దేవుడు పిల్లలకు అలా చేయొచ్చా? దేవుడు మాట్లాడుతున్నాడు, దైవావేశం వల్ల ఖండించండి, తప్పు తీద్దండి అంటున్నాడు. ఆయన నీతి శిక్ష కూడా వేయండి, అది ఆడి ప్రయోజనకరం అంటున్నాడు. వాక్యం అనే ఖడ్గం ఇది, 2 అంచులుగా వాడే ఖడ్గం అది. నేను అవన్నీ చూసి దేవుని దగ్గర ఈ భక్తి ఏంటో అర్థం కావట్లేదయ్యా, నాకు నేర్పించేయి అంటే నాకు దేవుడు నేర్పించాడు. లేకపోతే ఒకప్పుడు నేను ఇటువంటి బాధలు పడి వచ్చిన దాన్ని నేను అనుభవంతో దేవుడు నేర్పించాడు. నా కన్నీరు ఎప్పుడు మొదటి నుంచి కూడా నా కన్నీరు అదే. దేవుని పిల్లలు ఎందుకు పాడైపోతున్నారు?
భక్తి ఎందుకు? భక్తి చేసినా సరే దానికి విడుదల ఎందుకు రావట్లేదు? ఎందుకు దేవుని పిల్లలు ఇలా అవుతున్నారు అని చెప్పి దేవుణ్ణి నేర్పించమని అడిగాను. నా జీవితాన్ని రెండు చేతులు పైకెత్తి నేను ఒప్పుకున్నాను. దేవా నా జీవితాన్ని అంకితం ఇస్తాను, నాకులాగా ఎవరు కూడా అలా బాధపడకూడదు అని నేను దేవుడిని అడిగేదే తప్ప నేను పాస్టర్ అయిపోతానని నాకు తెలియదు. నేను దేవుడు కూడా నేను అడగలేదు. నాకు పాస్టర్ చెయ్యి ప్రభా, ఒక కాపర్ని చెయ్యి ప్రభా, నాకు ఈ వరాలు ఇవ్వు ప్రభా, నాకు ఇలా నాకు అసలు ఉన్నాయో తెలియదు. నాకు ఈ దినాల్లో చాలా మందికి ఈ విషయాలు తెలియదు. ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగే అనేక మంది ఉన్నారు. కాబట్టి నా దేవుడు ఈరోజు వాళ్ళ కోసం, వాళ్ళ కన్నీరు చూడడానికి దేవుడు ఈరోజు నన్ను నిలబెట్టి చెప్తున్నారు. ఒక పాత్రగా నిలబెట్టి వారి హృదయం ప్రభు వైపు నాకు ఎప్పుడు తిరుగుతుంది ఈ ముసుగు పోతుందట. దేవుడి వైపు చూడాలి కానీ మనుషుల వైపు చూడకూడదు. మనందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింప చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభువుగా ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఎప్పుడైతే దేవుడి వైపు తిరుగుతారో ఆ ముసుగు తీయబడతాదో దేవుడు పోలికగా మార్చబడతారంట. దేవుని స్తోత్రం. కాబట్టి అలాగ ఉండాలని మీకుందా? అలాగ జీవించాలని మీకుందా? దేవుని పోలికతో తండ్రి చేతాన్ని నెరవేర్చబడాలని ప్రతి ఒక్క మనిషికి ఇచ్చిన ఆర్డర్. దేవుని ఆర్డర్, దేవుని బిడ్డలకి దేవుడు ఇచ్చిన ఆర్డర్. అప్పుడే దేవుని కుమారులుగా ఉంటాం. మరియు మీరు కుమార్తెలు ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. దేవుడు ఏంటంటే నాయన తండ్రి అని చెప్పి దేవుని దగ్గరే గోజాడతామే తప్ప మనుషుల వైపు చూసి మనుషుల కోసము ప్రార్థన చేయరు. శరీరానుసారమైన దుఃఖము మరణానికి దారితీస్తుందనే పరిస్థితులు వాళ్ళకి ఉండకుండా దేవుడు ఈ విధంగా ప్రార్థన చేయమంటున్నారు. మీరు కుమారులే ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపేను. మన హృదయంలో పంపించేస్తాడంట. ఇంకెప్పుడు కూడా నీకు బాధ వచ్చిన ఏ కష్టం, అది శారీరకమైన కావచ్చు, ఆత్మ సంబంధమైన కావచ్చు, తండ్రి అని మొరపెడతావు, నాయన అని మొరపెడతావు. కానీ ఇంకెవరి గురించి నువ్వు ఆలోచించు, ఎవరో నాకు సహాయం చేస్తాడని ఆలోచించు. ఆ ఆత్మని దేవుడే పంపించేస్తాడంట. నువ్వు దేవుని మీదే ఆధారపడి బతుకుతావు. నేను అట్టి విధంగా 1999లో ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను నిలబెట్టాడు. ఆ శరీరానుసారమైన దుఃఖము నుండి విడిపించి ఆత్మానుసారమైన దుఃఖముతో దేవుడు నింపినప్పుడే నేను అవన్నీ గ్రహించి, అటువంటి బోధనలన్నీ గ్రహించి, నేను దేవుడు నన్ను పిలుచుకున్నాడు. మరి దర్శనం మీద వైజాగ్ విజయనగరం దేవుడు తీసుకుని వచ్చి, మరి మొదట విజయనగరం, తర్వాత ఇంగ్లాపల్లి, తర్వాత జమ్మూ, తర్వాత అరకువేలి, ధరంపూరి, ఇవి దేవుడు నా పరిచయలో నన్ను వాడుకున్నాడు. స్టాండర్డ్గా జొన్నగుడిలో మరి బ్రాంచ్ చర్చిగా దేవుడు నన్ను ఇచ్చారు. ఎందుకంటే నేను దేవుడి దగ్గర అటువంటి కన్నీరు నేను కాచాను. నన్ను ఓదార్చి నన్ను నిలబెట్టాడు. దేవుని బిడ్డల కోసం, అందరి కోసం కాదు. ఎవరైతే నాలాగా దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారో వాళ్ళ కోసం. ఏదో శరీరానుసారంగా నాకు ఇల్లు కావాలి, నాకు పెళ్లి కావాలి, ఆటల కోసం కాదు, ఆడరాజ్యం కట్టుకోవడం కాదు నన్ను నిలబెట్టింది. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థములే ప్రతిఫలింప చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆమేన్. ఎందుకంటే దేవుడు ఆ పోలిక, దేవుని పోలికలో మనల్ని నిర్మించినప్పుడు మనం ఆ పోలిక లాంటి గుణాలు కూడా ఎప్పుడు వస్తాయంటే అటువంటి ప్రార్థన, ఇందాక చెప్పిన ప్రార్థన ఆయన పంపిస్తాడు కదా, తండ్రి నాయన అని మొదలుపెట్టే ప్రార్థన, అటువంటి కన్నీరు రావాలి.
అటువంటి కన్నీరు రావాలి. అటువంటిప్పుడు దేవుడు, అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దేవుని రాజ్యానికి వెళ్ళే వారిగా దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. ఆ బిడ్డల్ని ఎక్కడున్నా సరే వాళ్ళకి సమస్తము సమకూడి జరుగుతాయి అని ఉంది వాక్యం. తన్ను ప్రేమించి వారికి సమస్తము సమకూర్చి జరిగిస్తాడంట. ఎందుకంటే మనం ఇహలోకంలో మనం మన రాజ్యాన్ని కట్టుకుంటే చిన్న సంచులో పోతుంది. అది ఏదైనా సరే, అది పిల్లలే కావచ్చు, ఆ పిల్లల మాట వినరు, మరి ఆస్తి నిలబడదు, డబ్బులు సంపాదించినా సరే ఉండవు. కాబట్టి దేవుడు ఇచ్చినవి అయితే అవి ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు వాళ్ళకి ఆనందం ఉంటుంది. అందుకే ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పదు ఆనందించండి అంటున్నాడు ఆయన. ఫిలిప్పీ 1:6 చూద్దాం. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఎల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకంటే దేవుని పిల్లలుగా మీరు ఉన్నందుకు నేను దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకంటే దేవుని పిల్లలు, శరీరానుసారమైన పిల్లలు నేను నా పిల్లలుగా నేను ఎంచను, కానీ ఆత్మ సంబంధమైన పిల్లలనే నీ సంతానంగా ఎంచుతాను అంటున్నాడు. ఇప్పుడు ఎంతమంది జనం ఉన్నా సరే వాళ్ళ శరీరానుసారంగా పెరుగుతూ ఉంటే ఆత్మీయ పిల్లలు, వాళ్ళ దేవుడి పిల్లలుగా దేవుడు ఎంచడు. ఆత్మ సంబంధమైన పిల్లల్ని దేవుడు పిల్లలుగా ఎంచుతాడు. ఆత్మ సంబంధమైన పిల్లలు ఎవరైతే వాక్యానుసారంగా నడిచే పిల్లలు, ఉపమానాలను, దేవుని రాజ్య మర్మాలను దేవుడు వారికి మాత్రమే నేర్పిస్తానంటాడు. అటువంటి పిల్లలు 15-16 చూద్దాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మీకోసం చదువుతున్నాను, జాగ్రత్తగా మరి వినాలి, మీరు రాసుకోవాలి, మీ హృదయంలో ముద్రించుకోవాలి. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటిస్తున్నారు. కొంతమంది జనాలను పెంచుకోవడానికి, సేవకుల మాటలు కరెక్ట్గా అర్థమవకుండా ఇలాగా వాళ్ళు అసూయ చేత, కలహ బుద్ధి చేత ఉంటారన్నమాట. హృదయ కలహ ప్రియుడు వాళ్ళలో ఏలుబడి చేస్తున్నాడు. మంచి బుద్ధి చేత కాసేపు మంచిగా ఉంటారు, కాసేపు కలహ బుద్ధి ఉంటుంది, అసూయ ఉంటుంది వాళ్ళలో. వారైతే నా బంధకములతో నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారు. శుద్ధ మనసుతో కాదు, కక్షతో ప్రకటిస్తూ ఉంటారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమించబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. వీరైతే మీరు ఎలా ప్రకటిస్తున్నారంటే ప్రేమతో సువార్తను ప్రకటిస్తున్నారు. సువార్త పక్షమున ఉండి దేవుని ప్రేమతో ప్రకటిస్తున్నారన్నమాట. కాబట్టి దేవుడు అక్కడ ఇంకొక మాట చెప్తున్నారు. అయిననేమి విష చేతనే కానీ, సత్యము చేతనే కానీ, ఏ విధము చేత నేను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషించును అని పౌలు గారు ఆ విధంగా ఏదో విధంగా స్వార్థ వెళ్తుంది అని సంతోషపడుతున్నారు అన్నమాట. అలాగే రోమా పత్రికలో ఇంకో మాట ఉంటుంది. రోమపత్రిక 8:28 దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుడికే సమస్తము సమకూడి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎవరు ఎలా ఉన్నా, ఎలా సువార్త చెప్తున్నా సరే సమస్తము సమకూడి జరుగుతాయి దేవుని పిల్లలకి. ఆయన చింతించే పనే లేదు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠుడు ఉన్నట్లు దేవుడు ఎవరి ముందుకు ఎరిగానో వారు తన కుమారునితో స్వారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించారు. దేవుని స్వారూప్యంగా ఉండడానికి వాళ్ళు ముందుగానే ఎంచుకున్నాడట. ఇర్మియా 1:1 ఉంటుంది. ఏంటంటే ముందుగానే ఎంచుకున్నాడట దేవుడు. ఏమని ఎంచుకున్నాడు? వాడికి ముందుగా ఎంచుకున్నాడట. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడు అన్నట్లు దేవుడు ఎవడిని ముందు ఎరుగనో వాడు తన కుమారునితో
స్వారూప్యం గలవారు మొదటకు వారిని ముందుగా ఎంచుకున్నాడు. దేవుని స్వారూప్యము రావాలని ముందుగా ఎంచుకున్నాడు. ప్రతి ఒక్కరిని ముందుగా ఎంచుకున్నాడు. ఇర్మియా 1వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. వాళ్ళు ముందుగా ఎంచుకుంటాడు అన్నమాట. వీళ్ళు ఏంటంటే గాలికి చదువుకుంటూ పొట్టులా గెగరు, దుష్టుడు ఆలోచన చెప్పని నడవరు. దేవుడు ఆ విధంగా నిర్ణయించుకున్నాడు ప్రతి ఒక్క బిడ్డని కూడా. మరి కీర్తనలు 138వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. ఇప్పుడు వాక్యానికి ఒక పునాది లాంటి మాటలు మనము చెప్పుకుంటున్నాం. ఆ పునాది లేకపోతే ఉపమాన భావాలు అర్థమవుతుంది. 139వ కీర్తన, ఆ పునాది కలిగిన వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యానికి వెళ్ళగలరు. కీర్తనలు 139వ కీర్తనలో మనము కూర్చుండడము, మనం లేగడము, ప్రతి ఒక్కటి కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. ఆయన అంతర్యామి అని మనం శుక్రవారం నేర్చుకున్నాము, చాలాసార్లు మనం చెప్తున్నాము. అదే అధ్యాయంలో 13 నుంచి 18 వచనాలు 19 వచనాలు చదువుకుంటాము. తర్వాత ఆ మాటల్లో వెళ్దాం. ఉపమానాలు ఎలా దేవుని రాజ్యానికి మర్మాలుగా ఉన్నాయి అని కూడా మనకు తెలిసే, కానీ మరొకసారి చెప్తున్నాము. 139వ కీర్తన 13, 18 వచనాలు. నా అంతర్యంద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. దేవుడు దావీదును ఏ విధంగా నిర్మించాడో చెప్తాడు. నా అంతరింద్రియములను కలుగు చేసిన వాడు నీవే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే అని చెప్తున్నాడు. అంటే మనం ఎలాగ పుట్టామో, ఎలాగ దేవుడు మనం నిర్మించాడో ఆ విషయాలు ఇక్కడ దావీదు భక్తుడు అనుభవంతో, తన వేదనతో, దుఃఖముతో చెప్తున్న మాటలు అన్నమాట ఇవి. 139వ కీర్తన 14వ వచనం చొప్పున, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ కార్యంలో ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. దేవుడు మనల్ని కలుగజేసిన విధము చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుందంట. చాలా ఆశ్చర్యము, దుఃఖము అనేది కలుగుతుంది మనకి. అలా కలిగి మనం ఏం చేయాలంటే, ఇంత అద్భుతంగా నన్ను చేశాడు దేవుడు, భూలోకానికి పంపించాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, నేను దేవునికి ఇష్టంగా ఉండాలి అనే ఒక భయం అనేది వాళ్ళకి రావాలి. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యంలో ఆశ్చర్యకరములు, ఈ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది అంటున్నాడు. దేవుడు చేసే కార్యాలు మనం బాగా తెలుసుకోవాలి. అద్భుతకరంగా మనం పోషిస్తున్నాడు. ఆ విధంగా మనము ఈ భూలోకానికి రావడానికి మనల్ని ఆ విధంగా జన్మింప చేశాడు. నేను రహస్యముందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా తిరుమలనియు నీ గ్రంథంలో లిఖితములాయను. ఇప్పుడు గ్రంథంలో దేవుడు రాసేసాడు. ఆయన మనకు తెలియదు, దేవుని యొక్క గ్రంథంలో ప్రతి ఒక్క పేరు రాసేసాడు ఆయన. భక్త సర్టిఫికేట్ లేకపోతే ఈ భూలోకంలో మనం బ్రతకలేము కదా. మరి దేవుని రాజ్యంలో ఆ గ్రంథంలో నీ పేరు ఉంటే నీ చేతులతో నువ్వే తుడి చేసుకుంటున్నావు. నువ్వు అర్థం చేసుకుంటున్నావు దేవుడు నేను ఎంత అద్భుతకరంగా నేను పోషిస్తున్నాడో, ఎంత అద్భుతకరంగా నేను పుట్టించాడో. ఒక ప్రణాళిక చొప్పున ఆయన పిలుపు, దర్శనం నీకు కూడా ఉంది. నీకు తెలియట్లేదు. నువ్వు ఉపమాన భావాలు, దర్శనాలు ఏంటి, దేవుని పిలుపు ఏంటి, దేవుని స్వరం ఏంటి, దేవుని వాక్యం ఏంటి, నీకు అర్థం కావట్లేదు. ఆయన గ్రంథంలో లిఖితములు ఉన్నాయి. నీ పేరు లిఖితమైంది. నువ్వు ఎలా దుఃఖ పెడుతున్నావో, నువ్వు ఎలా కూర్చుండడం, నువ్వు నెగడము, నువ్వు చదవడం, నువ్వు దేని కోసం ప్రార్థన చేస్తున్నావు, దేని కోసం బ్రతుకుతున్నావు, ఈ విషయాలు
దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. దైవావేశము వల్ల ఖండించి గద్దించి బుద్ధి చెప్పమన్నది వాక్యము. తిమోతి పత్రికలో ఇందాక చదువుకున్నాం. నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, దేవుడి తలంపులు వేరు. 17 వచనం చదువుతున్నాను మీకోసం, జాగ్రత్తగా వినండి. అలా చేయదు. శేఖర్, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటుంది. అవి ఇసుక కంటే లెక్కకి ఎక్కువగా ఉన్నవి. దేవుని కార్యం ఇసుకను మీరు లెక్క పెట్టగలరా? దేశమంతా ప్రపంచమంతా లెక్క ఇసుకున్నది, దాన్ని లెక్కగలరా? అన్ని ఉన్నాయి, అంత ఉన్నది ఆయన కార్యాలు. నేను మేలుకొంటినా ఇంకను నీ యొద్దనే ఎందును. దేవా నీవు భక్తిహీనులను నిత్యంగా సంహరించదవు. భక్తిగా ఉన్నావు అనుకో, నిశ్చయముగా సంహరించదను అంటే చంపేస్తాడంట. ఎంత కోపం తెప్పిస్తున్నారు దేవుని పిల్లలకి. దేవుని పిల్లలు దేవుని మాట వినకుండా దేవుడికి ఎంత కోపం తెప్పిస్తున్నాడు. భక్తిహీనత, తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా ఉండడం. వారు దురాలోచనలతో నిన్ను గూర్చి పలుకుదురు, మోసపుచ్చడకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. ఎలాగైనా నీ మాట వింటానయ్యా, నాకు ఇది చేసి పెట్టు, నీకు ఇలా ఇష్టంగా ఉంటాను, మీకు 4-10 ప్రకారం నేను ఉంటాను, నాకు కారు కావాలి, నా ఉద్యోగం ట్రాన్స్ఫర్ కావాలి, నేను ఈ మాట వింటాను. అలా ఎంతమందో చాలా మంది ఉన్నారు దేవుడి మీద, దేవుడి మాటలు వినకుండా. యెహోవా నేను ద్వేషించే వారిని నేను ద్వేషిస్తున్నాను, నీ మాట విన్న వాళ్ళని నేను వింటాను, మిగిలిన నాకు ఇష్టం ఉండదు అని ఎన్ని మాటలు చెప్తున్నారు. నీ మీద లేచేవారు నేను అసహించుకుంటున్నాను అని చెప్తున్నారు. వారి యందు నాకు పూర్ణ ద్వేషం కలదు, వారిని నేను నీకు శత్రువుగా భావిస్తున్నాను అని చెప్తుంటారు. ఇప్పుడు దావీదు భక్తుడి మాటలు చెప్తున్నారు. అని దేవుడు పరీక్షించే దేవుడు అని దావీదు భక్తుడు ఒక ఛాలెంజ్గా ఒక మాట అంటున్నాడు. ఏంటంటే, దేవా నన్ను పరిశోధించి నా హృదయంలో తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నేను నీ బిడ్డనా కాదా అని ఛాలెంజ్గా మాట్లాడుతున్నాడు ఆయన. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదో లేదో చూడుము, నిత్య మార్గము నడిపించు అని ఏడుస్తున్నాడు. నువ్వు ఏడుస్తున్నావు బాగా? దేవుని మార్గంలో నడిస్తేనే కదా దేవుని రాజ్యం. నీతో ఎవరైనా వస్తారా? నువ్వు ఎంత కష్టపడగా నీతో వస్తారా? ఎంత బేగా దేవుడు వస్తే అంత బేగా మనం వెళ్ళిపోవడమే చాలా మంచిది అని ఉందా లేదా? తండ్రి చిత్తం నెరవేర్చడమే మనకి ఆహారమే ఉంది. ఆకలి లేదు, ఈ ఆకలి ఎక్కువ ఉంటుంది. ఈ ఆకలి ఉన్నప్పుడే ఇప్పుడు ఉపమాన భావాలు అర్థమవుతాయి. ఈ ఆకలి లేకపోతే అర్థమవుదు. అందుకని దేవుడి మాటలు పంపించారు. మత్తయి సువార్త, ఇప్పుడు దేవుని రాజ్య మర్మాలు ఎలా దాగి ఉన్నాయి, ఎవరికి అర్థమవుతాయి అని అర్థమవుతాయి. కానీ వాళ్ళు వెళ్ళరు, అర్థం చేసుకోవాలని ప్రార్థన చేయాలి. దేవుడి దృష్టికి ఇష్టంగా ఉంటేనే అర్థమవుతాయి, లేకపోతే అర్థమవుతుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ అధ్యాయం. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను, లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను. లోకము లేనప్పుడు, లోకం పుట్టక ముందు, లోకం పుట్టక ముందంట లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను మీకు తెలియజేస్తాను అంటున్నాడు. అవేంటంటే, ఆదాముని ఏంటంటే మాస్టర్ సర్వెంట్గా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఆయన నిలబడలేకపోయాడు. ఆయనకి ఏమి ఇచ్చారంటే, ఆయన ఆదికాండం 1వ అధ్యాయము
1వ అధ్యాయంలో ఉంటుంది. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిందించండి అని చెప్తాడు. దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రతి జంతువులను ఏలుదురు గాక అని పలికాడు అన్నమాట. మనం ఏలాలి, పురుగుతో సహా ఏలాలని దేవుడు ఆర్డర్ వేశారు ఆదాము గారు. కానీ ఆర్డర్ ఆయన వినియోగించుకోలేదు. కానీ దేవుడు ప్రణాళికని మనం వినియోగించుకోవాలి. ఈ ఆర్డర్ మనం పాటించాలని దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క బిడ్డ కూడా పాటించాలని. ఒకరు పాటించకపోతే మనకి నష్టమా? ఎవరు రాలే కదా, దేవుని రాజ్యం ఎవరు రాలే కదా. నువ్వు పాటిస్తే నువ్వు వెళ్తావు, నేను పాటిస్తే నేను వెళ్తాను చెప్పడమే మన పని. దేవుడు చెప్పారు, రాదా మా పని చేయలేదు, అర్థమవులేదు. అర్థమవుగా ఎలా బోధిస్తున్నారో తెలుసా? పిల్లలు అంటే శారీరకమైన పిల్లలు కానీ ప్రపంచాలు అంతా నిందించాలని బోధిస్తూ ఉంటారు, అలాగే ఆశీర్వదిస్తుంటారు. మన పెళ్లికి వెళ్తే అలాగే ఆశీర్వదిస్తున్నాడు ఆ మాస్టర్ గారు పెళ్లి చేసి. తెలుస్తుందా? అక్కడ నేను నిలబడి అక్కడ నాకు టైం ఇచ్చారు. నేను చెప్పాను, ఇది కాదండి ఇది పరిస్థితి అని, ఇది ఆత్మీయంగా అని ఇది వివరించి చెప్పడం అయింది. దేవుడు ఆ కృప ఇచ్చారు నాకు, తెలుస్తుందా? అది దేవుడు కృపిస్తాను కానీ చెప్పలేరు. ఆదాము అవ్వలో దాక్కుని ఉన్నారనుకో, తప్పు చేసిన దాక్కుంటారు. తప్పు చేయలేని వాళ్ళు ఈ దేవుడు స్వాతంత్రం ఇస్తాడు. నీతిమంతుల సింహంలో ధైర్యం ఉండి ఎక్కడున్నా సరే ధీర మనసుతో చెప్పగలరాడు, అహంకారంతో కాబట్టి. ఎందుకంటే వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఒక ప్రేమ, దేవుని ప్రేమ అంటారు దాన్ని. ఆ ప్రేమ ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది, ఘటసర్పం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. పాములకు బుస కొడుతూ ఉంటారు, కొడుద్దామా అని కప సహోదరులాగా కొంచెం చూస్తారు, అటువంటి వారికి అర్థమవుతుంది. కానీ దేవుడు సమస్తము సమకూర్చి జరిపిస్తాడు, దానికోసం ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు బిడ్డలాడు, దేవుడు కంచి వాళ్ళకు ఉంటుంది. దేవదూతల సమూహంతో వాళ్ళతో దేవుడు ఉంటాడు. నా పరిచయం అలాగే జరిగింది. నా పరిచర్య అంతా అలాగే దేవదూతల సమూహంతో వచ్చి దేవుడు పరిచర్య చేశాడు. నాకు అనేకమైన సాక్ష్యాలు, వీడియోస్ ఉన్నాయి, వాళ్ళే తీశారు. ఎందుకంటే ఆశ్చర్యకరమైంది, నాకే ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒంటరిగా ఉన్నా సరే దేవుడు కార్యాలు ఎలా చేస్తాడు, దేవదూతల సమూహంతో వచ్చి దేవుడు కార్యాలు, అద్భుత కార్యాలు ఎలాగ చేస్తాడు. వాళ్ళు ఆత్మీయ నేత్రాలతో చూశారు ఆ విషయాలన్నీ కూడా. కాబట్టి మన టాపిక్ ఎక్కువైపోతుంది, అందుకని అవన్నీ వివరించకుండా అనేక సార్లు చెప్పడం జరిగింది. ఆ విషయాలు చాలా మందికి తెలుసు కాబట్టి, వాక్యం కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ విషయాలు తెలుసు. యేసయ్య కూడా ఒంటరిగా ఉన్నప్పుడు యేసయ్యతోటి దేవదూతలే పరిచారకులుగా ఉన్నారు. 34వ అధ్యాయంలో ఆయన ఉపవాసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూతలే పరిచర్య చేశారు. మనము కూడా సహాయానికి దేవదూతలు అడగాలి. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడని మనం శుక్రవారం నేర్చుకున్నాం. దేవుడు పంపిస్తాడు అలాగా. కాబట్టి ఆదికాండంలో ఉన్నట్టుగా మనము భూమిని నిందించాలి. ఆదికాండం 1:26లో ఉన్నట్టుగా దేవుని వాక్యంతో అంతరంగ పురుషుడు ఏ విధంగా మనిషిని బలపరుస్తాడో, వాక్యముతో ఎలా బలపరుస్తాడో ఈ రోమపత్రికలో ఒక మాట ఉంటుంది. కాబట్టి మేలు చేయగూరు నాకు కీడు చేయట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. పౌలు గారు చెప్తున్నారు, మేలు చేద్దాం అనుకుంటే కీడు చేయ ఒక నియమము నాలో కనబడుతున్నది. కానీ ఎంత కీడు అనేది మనిషికి ఎంటాడుతున్నా అంతరంగ పురుషుడు ఏం చేస్తాడంట, దేవుని ధర్మశాస్త్రంలో నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. ఎందుకంటే ఇంట్లోకి వెళ్తే బయటికి వెళ్ళినా అంటే దుష్టుడు పరిచారకులు ఉన్నా ఎవరున్నా సరే
ఎలా ఉంటుందంటే కీడు చేయటం కలుగుచ్చినదని ఒక నియమం వెలుబడి చేస్తుంటారు. ఎప్పుడైతే అంతరంగ పురుషుడైన పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఏర్పాట్లో ఉన్న వారిలో ఉన్నప్పుడు ధర్మశాస్త్రంలో ఎప్పుడు కూడా ఆనందిస్తుంటారు. దేవునితో ఎప్పుడు కూడా ఆ విధంగా ఆనందిస్తూ ఉంటారు అన్నమాట. అటువంటి ఆనందం ఉన్న వారికి ఈ మర్మాలు అర్థమవుతాయి. ఆ మర్మాలు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో దేవుడు బోధించారు. ఈ మర్మాలు 13వ అధ్యాయము 3 నుండి 9 వచనాలు మీకోసం చదువుతున్నాను. ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుకు బయలు వెళ్ళాడు. వాడి విత్తు చుట్టగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడిన పక్షులు వచ్చి వాటిని మింగివేశాను. దీనికి అదేదో కథలా ఉంది కానీ ఆత్మీయ అర్థం ఉంది దీనికి. దేవుడు చెప్తున్నారు, పాస్టర్ గారు వచ్చి ఏసీ వచ్చి విత్తనాలు అనే వాక్యాలు చల్లుతూ ఉంటే అవి ఏంటి అంటే విత్తనానికి అంటే ఆ దేవుని పిల్లల్ని సంపాదించడానికి దేవుని మాటలు చెప్పడానికి వస్తే అవి విత్తనాలు బయలుదేరాడు. అంటే దేవుని మాటలు చెప్పడానికి బయలుదేరాడు దేవుడు. ఆయన పొలమనే సంగములు విత్తు చుట్టుగా కొన్ని విత్తలు త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్కన పడిపోయి పక్షులు వచ్చి వాటిని మింగేసాయి. అంటే అవి ఎదుటోడు వచ్చేసి ఎదుటోడు డిస్టర్బెన్స్ చేస్తుంటే వాటికి అర్థం అవ్వలేదు. కొన్ని చాలా మందు లేని రాత్రి నేలను పడేను. అక్కడ మందు లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిన కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. అది వేరు లేకుండా ఎండిపోయింది. ఎందుకంటే దుష్టుడు వచ్చి ఇక్కడ శోధిస్తున్నాడు, ఆ వాక్యం వెళ్ళట్లేదు. దాన్ని ఏమంటారు, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచని కానీ సూర్యుడు ఉదయించినందున అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. వెంటనే వాక్యం వేసిన వెంటనే అర్థమవుతుంది కానీ సూర్యుడనే ఆత్మీయ అంతరంగ పురుషుడు లేనందున ఏం జరుగుతుందంట, ఆ వాక్యం మర్చిపోయారు, ఎండిపోయింది. అది లైఫ్లో పెట్టలేకపోతున్నారు. వాళ్ళ జీవితంలో అది పెట్టుకొని నడలేకపోతున్నారు. దేవుని మాట పట్టుకొని నడలేకపోతున్నారు. ఏ శోధనలు వచ్చినా ఏడ్చుకొని ఉంటారు. దేవుడిని ఇచ్చిపెట్టేస్తారు, సంఘాన్ని ఇచ్చిపెట్టేస్తారు, సేవకుల్ని ఇచ్చిపెట్టేస్తారు. దేవుడిని ఇచ్చిపెట్టినప్పుడు సేవకులు ఏమాత్రం అది ఎవరికి నష్టం? కొన్ని ముండ్ల పొంతులు పడెను, ముండ్ల పొందులు ఎదిగి వాటిని అణచివేసాను. ముండ్ల పొందులు అంటే ఐహిక విచారాలు, ధనం కోసము అని ఉంటుంది కింద. దాని అర్థాలు కూడా ఉంటాయి కింద. కొన్ని మంచి నేల పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించాను. మంచి నేల అంటే అంతరంగ పురుషుడు పరిశుద్ధాత్ముడు ఉన్న హృదయం 100 ఫలించిందంట. ఎవరు వచ్చినా నాకు అనవసరం, ఎవరున్నా ఎవరు నా మాట వినకపోయినా అనవసరం, నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చానా లేదా అనేది బాగా గుర్తుపెట్టుకుంటారు. ఆ 100 ఫలించారట. ఆమేన్. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. చెవులు గలవాడు వినుగాక అని చెప్పింది. తర్వాత శిష్యులు వచ్చి నువ్వు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడుగుగా ఆయన వారితో ఇట్లనను, పరలోక రాజ్య మర్మము ఎరుగుట మీకు అనుగ్రహించబడినది కానీ వారికి అనుగ్రహించబడలేదు. ఎందుకంటే దేవుని రాజ్యం వెళ్ళే వాళ్ళు ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి సీక్రెట్గా చెప్తున్నాడు. ఈ సీక్రెట్ భాషలో అది వాళ్ళకి చెప్తున్నా. కలిగిన వారికే ఇవ్వబడదు. నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతే నీకు ఏది ఇవ్వరు. నువ్వు ఉంటే ఇస్తావు ఏదైనా, నువ్వు వింటే ఏదైనా చెప్తాను, నీకోసం ప్రార్థన చేస్తాను. నువ్వు గాలి చదువుకుంటూ పొట్టులాగా ఎగురుతా ఉన్నావు అనుకో, నీకు ఎవరు ఏం చెప్పరు, నీకు విలువ ఉండదు, నీ సాక్ష్యం పాడైపోతుంది. కలిగిన వారికి ఇవ్వబడిన వారికి సమృద్ధి కలుగును, లేని వారికి కలిగినది వారి యొద్ద నుండి తీసివేయబడిన. వాళ్ళ అభిషేకం పోయింది, వాళ్ళ ఆత్మీయవాళ్ళు కృపవరాలు అన్నీ పోయి అబద్ధ బోధకుల దగ్గర పెరుగుతున్నారు. ఎంత బాధకరమైన విషయం. ఎక్కడైనా దేవుడు ఉన్నాడులే అనుకుంటే భ్రమపరిచే ఆత్మ అలాగ చెప్తా ఉంటుంది. దేవుని రాజ్య మర్మాలు నీకు తెలియవు. తండ్రి చిత్తం ఎక్కడ నీకు నెరవేర్చమన్నాడు, ఎక్కడ నిన్ను నాటాడు. అలాగే నీ కొడుకు, నీ పిల్లలు, ఇంట్లో ఉన్నవాళ్ళు ఎదిగి పెద్ద ఇంకొక ఇంటికి మారిపోయి నేను పట్టించు నీకు పక్కన తోసేస్తే నీకు ఎలా ఉంటుంది? నీ వృద్ధాప్యంలో నేను వృద్ధ ఆశ్రమంలో నేను పడేస్తే నీకు ఎలా ఉంటుంది? నీ భౌతికంగానే ఆలోచిస్తుంది, నీ గుండె
దాపట్టుకుంటుందే, మరి దేవుని రాజ్యానికి నువ్వు రాకుండా దేవుడు చేస్తానంటున్నాడు. దేవుని ఉగ్రత వాళ్ళ మీద ఉంటుందని చెప్తున్నాడు. అలా ఖండించి గద్దించి బుద్ధి చెప్పమని చెప్తున్నాడు సేవకులకి. కఠినమైన బోధ అనే దేవుణ్ణే ఇచ్చిపెట్టి వెళ్ళిపోయారు. యోహాను 16 అధ్యాయం, యోహాను 6 అధ్యాయం 66 వచనంలో పేతురుని అడుగుతారు, నువ్వు కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా, మీరు కూడా వెళ్ళిపోతారా అంటారు శిష్యులు అడిగితే. నీ మీద జీవం గల మాటలు గలవాడు దేవా, నిన్నే విడిచిపెట్టి మేము ఎలా వెళ్ళిపోతామా ఏడుస్తారు. అలా కొంతమంది వెళ్తారు దేవుని రాజ్యానికి. ఇరికి మార్గం ఇది. కాబట్టి ఉపమాన భావాలు నేర్చుకోవాలి. అలాగే 31-32 ఆవగింజని ఒక ఉపమానంగా చెప్పి దేవుని రాజ్యం గురించి చెప్పారు. అలాగే మత్తయి 13 అధ్యాయం 33 వచనంలో మరి పిండి అంటే పులిసిన పిండి ఉపమానంగా చెప్పి దేవుని రాజ్యం విషయంలో చెప్పారు. అలాగే 45-46 వచనంలో వత్తకుని దేవుని రాజ్యంగా పోల్చి చెప్పారు. మళ్ళీ అలాగే 47-50 వచనాల్లో ఒక వల, చేపలు పట్టే వలను పోల్చి దేవుని రాజ్యం గురించి చెప్పారు. ఉపమాన భావంలో సీక్రెట్ భాష అన్నమాట, రహస్య భాష. దేవుడు అలాగా మన బైబిల్లో చెప్పారు. అది సండే స్కూల్ బోధని పెద్దోళ్ళు వినరు, మనం చెప్పినా వినరు. సత్యభాస్కర్ గారు అని వాళ్ళు చెప్తుంటే ఇవి మాకు వచ్చు అంటున్నారు వాళ్ళు. మేము ఎప్పుడు విన్నవే అంటున్నాం, వివరించి చెప్పినా అర్థం కాలేదు. చాలా మంది వినరు, చెప్పిందే మీరు చెప్తున్నారేంటి అని అంటారు. అలా ఇసుకుంటుంది ఉపమా బాబా చెప్తుంటే. అంటే సండే స్కూల్ పిల్లల మేము అన్నట్టుగా ఎంత బాధకరం అది. దేవుడు దుఃఖపడుతున్నాడు. ఇక్కడ చెప్పిన వాళ్ళు కాదు, ఎందుకంటే నాకు అన్నీ అర్థమవుతున్నాయి కాబట్టి నాకేం దుఃఖపడట్లేదు. వాళ్ళు అలాగే ఉంటారని దేవుడే చెప్తున్నారు. వాళ్ళు వినరు. 1 యోహాను 4 అధ్యాయంలో మాట ఉంటుంది. 1 యోహాను 4 అధ్యాయం, 1 యోహాను రాసిన పత్రిక 4 అధ్యాయం కోసం చదువుతున్నాను. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సువార్త చేసినప్పుడు ఇది బాధపడే పనులు వాళ్ళు వినకపోతే కాళ్ళు దులుపుకొని వచ్చేమని మత్తయి 10వ అధ్యాయంలో ఉంటుంది. ఇది కూడా అలాంటి మాటే. 1 యోహాను 4:1 అధ్యాయము మొదటి యోహాను 4వ అధ్యాయము 7వ వచనం చదువుతాము, 6వ వచనం చదువుతాం. మనము దేవుని సంబంధము, దేవుని ఎరుగువాడు మన మాట విను, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువల్ల మనము సత్యస్వరూపైన ఆత్మ ఏదో, బ్రహ్మవచ్చు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము. తెలిసిపోయిన తర్వాత బాధపడడం కదా, తెలియకపోతేనే బాధపడాలి. ఇది మార్గం అన్నమాట. దేవుని స్తోత్రం. కాబట్టి మర్మాలు ఈ ఉపమాన భావంలో ఉంది. మరి కీర్తన 78వ అధ్యాయంలో కూడా ఉంటుంది. కీర్తన 78వ అధ్యాయము ఒకసారి చూద్దాము. దావీదు భక్తుడు మన ప్రవచన పూర్వకంగా ప్రవచనాత్మతో చెప్పిన మాటలు అన్నమాట. 78వ కీర్తన. వినలేని వారి కోసం చింత పెట్టుకోకుండా ఎవరు వింటున్నారో, దేవుని ఏర్పాట్లో ఎవరున్నారో వాళ్ళకి చెప్పాలని దేవుడు ఆశపడుతున్నారు. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను, పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియజెప్పేదను. గూఢవాక్యాలు నేను తెలియచెప్పేదని అని చెప్తున్నారు. కీర్తన 78:2 అదేసి 78:2 78:2 ఏం చెప్తున్నారు? గూఢవాక్యాలు. కీర్తన 78:2 నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను, పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియజెప్పేదను. పూర్వకాలపు గూఢ వాక్యాలను
చెప్తాడట ఆయన. మరి చెప్పినప్పుడు దేవుని దగ్గర ఏడాలా లేదా? దేవా నాకు నేర్పించేయాలని చెప్పి ఏడాలా లేదా? ఈ సంగతుల గురించి గూఢముగా మీతో చెప్పి తిని, అయితే నేను ఇక తండ్రిని గురించి మీకు స్పష్టంగా తెలియజెప్పు గడియ వచ్చిచున్నది అని మరి శిష్యులతో చెప్తున్నారు. ఆ గూఢవాక్యంతో మీకు చెప్తానని 78:2 చెప్పారు కదా, అది శిష్యులతో యోహాను 16:25 చెప్తున్నారు. ఆ గూఢవాక్యం అది ఇంకా ముందు నేను మిమ్మల్ని చూడను అని చెప్తున్నారు. అది ఏంటంటే యోహాను, చూద్దాం ఆ మాట. యోహాను రాసిన సువార్త 16 యోహాను రాసిన సువార్త 16. యోహాను గారు ఏం చెప్తున్నారు? ఆ 72 దావీదు గారు ప్రవచించిన ఆ ప్రవచనము ఇక్కడ దావీదు విషయంలో, శిష్యుల విషయంలో నెరవేర్చబడింది. ఆ దినమందు మీరు నా పేరు అడుగుదురు కానీ 25 ఈ సంగతులను గూఢముగా మీతో చెప్పితిని, అయితే నేను ఇక ఎన్నడూ గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గురించి మీకు స్పష్టంగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది. తండ్రిని గురించి స్పష్టంగా చెప్పడానికి ఎవరు సహాయం కావాలి? మన శుక్రవారం నేర్చుకున్నాం, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం మనకు కావాలి. ఎవరైతే ఆ సహాయం కోరుకుంటారో వాళ్ళకి ఇవి ఈ గూఢమైన వాక్యం అక్కడ పెట్టు. గూఢమైన వాక్యాలు అనేవి దేవుడు అర్థమయ్యేలా చేస్తారట. ఎలాగంటే, నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడ దేవుడే శిష్యుల కోసం, తండ్రి అయిన దేవుడిని యేసయ్య అడుగుతున్నాడు శిష్యుల కోసం. ఈ గూఢమైన విషయాలు వీళ్ళకి అర్థమయ్యేలాగా ఆదరణకర్తను పంపించినాడు. ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు వస్తేనే మీకు లాభం, నేను వెళ్తున్నాను అని చెప్పి ఆయన వెళ్ళిపోతూ చెప్తున్న మాటని మనం శుక్రవారం నేర్చుకున్నాం. నేను తండ్రిని వేడుకుందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండటకై. ఎల్లప్పుడూ దేవుడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం సంతోషంగా ఉన్నాం. ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే దేవుని వాక్యం అనేది ఆగదు, దేవుని పని అనేది ఆగకుండా మరి యేసయ్య తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు 6000 సంవత్సరాల నుండి పని చేస్తున్నారు. దేవుని రాజ్యం భూమి మీదకి తీసుకురాడు. ఆత్మీయమైన పరలోక రాజ్యం ఉంది, పైన ఉంది ఆకాశంలో. కానీ భూమి మీదగా రావాలని పరలోక తండ్రి మరి యేసయ్య శిష్యుడికి మేము ఎలా ప్రార్థన చేయాలంటే మత్తయి 6:6 పరలోక ప్రార్థన నేర్పించాడు. మా ఆయనకు కూడా దేవుడు అదే ప్రార్థన నేర్పించారు. ఎలా ప్రార్థన చేయాలని ఆయన కూడా అలాగే అడిగితే ఆయనకు అలాగే చెప్పారు. పరలోక ప్రార్థన చేయాలి. ఎందుకంటే విగ్రహారాధన నుండి అన్ని చెడు అలవాటు నుండి వచ్చిన ఆయనకి మరి ఏం తెలియదు కదా ఎలా ప్రార్థన చేయాలి. మరి నేను చెప్తే వినేవాడు కాదు. ఆయన దేవుడితో మాట్లాడుతుంటే దేవుడు ఆ విధంగా చెప్పారు. కాబట్టి దేవుడు అటువంటి ఎవరైతే ఏర్పాట్లు ఉన్నారో వాళ్ళ కోసము దేవుడు, తండ్రి అయిన దేవుడు నేను తండ్రిని వేడుకుంటున్నాను, యేసయ్య మన పక్షాల నుండి తండ్రిని వేడుకుంటాడంట. ఏమని వేడుకుంటాడు? పరిశుద్ధాత్మ దేవుని వీళ్ళకి ఇస్తే వీళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళకి ఉపమాభావాలు అర్థమవుతే దేవుని రాజ్యానికి వస్తారు అని ఆయన. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యేసయ్య పంపిస్తారు. అది యోహాను సువార్త 14:26 చెప్తున్నారు. 14:16 కాబట్టి తండ్రిని వేడుకుంటూ ప్రతిదీ కూడా ఏం చేస్తారు? తండ్రిని వేడుకొని పరిశుద్ధాత్మ దేవుని మనకు సహాయంగా పెడతారు. ఆయన ఆదరిస్తాడు, కన్నీరు తుడుస్తాడు, నీకు అన్ని బోధిస్తాడు, నీకు ఆలోచన చెప్తాడు, నడవలసిన తర్వాత నీకు బోధిస్తాడు. కీర్తన 32:8 నా ప్రవచనాన్ని నెరవేరుస్తాడు. ఆత్మను మీకు పరిశుద్ధాత్మ దేవుడే నీకు బలాన్ని ఇస్తాడు. ఎంత శ్రమపడినా సరే, ఎంత అలసిపోయినా సరే నీకు శక్తిని బలం ఇస్తాడు.
శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు కానీ ఆత్మ వలనే సమస్తము సాధ్యమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుని వల్లనే సాధ్యమవుతుంది. అందుకని మిమ్మల్ని ఒంటరిగా నేను విడిచిపెట్టలేదు అని చెప్తున్నారట. ఇక్కడ యోహాను 16:25 యోహాను 16:25 మనం చదువుకున్నాము. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పేదినైతే నేను ఎన్నడూ గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గురించి మీకు స్పష్టంగా తెలియచెప్పు గడియ వచ్చుచున్నది అని అంటే ఏంటంటే, ఈయన తండ్రి చిత్తం నెరవేర్చి పరలోక రాజ్యం వెళ్ళిపోయి ఆయన వెళ్ళిపోతే నేను మీకు మంచిది, ఎందుకంటే ఆదరణకర్త వస్తాడు, మేము మీకు జీవితం అంతా మీతో ఉండి నడిపిస్తాను. ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకుంటున్నా అంటున్నాడు. తండ్రిని వేడుకుంటా ఉంటాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకములకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. మళ్ళీ తండ్రి విడిచిపెట్టి వచ్చిన ఆయన మళ్ళీ తండ్రి దగ్గరకు వెళ్ళిపోయారు. ఆయన శిష్యులు ఇదిగో ఎప్పుడు నీవు గూఢార్థంగా ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుతున్నావు, ఇప్పుడు మాట్లాడుతున్నావయ్యా, వెళ్ళిపోతున్నావు కదా, ఇప్పుడు మాతో స్పష్టంగా మాట్లాడుతున్నావు అని చెప్తున్నాడు అప్పుడు శిష్యులు. ఎంతసేపు సీక్రెట్ భాష మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థమవుతుంది కదా శిష్యులకి. సమస్తము ఎరిగిన వాడవని ఎవడును నీకు ప్రశ్న వేయ నగత్యము లేదని ఇప్పుడు ఎదురు. ఎవరికి ప్రశ్న వేయ నిన్ను అర్థం లేనో కదా ప్రశ్న వేసి నాకు అర్థం కావట్లేదండి చర్చలు మానేస్తున్నారు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు లేడు. వీళ్ళకి శరీరానుసారమైన బోధ జనాలు కావాలి. దేవుని యొద్ద నుండి నువ్వు బయలుదేరి వచ్చినవని దీని వల్ల నమ్ముచున్నామని చెప్తున్నారు. అక్కడ శిష్యులు అమ్మాయి దేవుని దగ్గర నుండి బయలుదేరి వచ్చావు, దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి వల్ల మాకు అన్నీ అర్థమవుతున్నాయి. యేసు వారిని చూసి మీరు ఇప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతి వాడిని ఎవరి ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడి వచ్చుచున్నది. ఒంటరి విడిచిపెట్టారు. ఇన్ని బెనిఫిట్లు చూసుకొని స్వస్థతలు, ఆహారము అన్నీ కూడా, మరి ఆశీర్వాదాలు, వాళ్ళ ఫ్యూచరు ఇవన్నీ కూడా తండ్రి చిత్తము అన్ని నేర్చుకొని మనం ఒంటరి విడిచిపెట్టి ఏం చేశారు, వెళ్ళిపోయారు. చూడండి వేసే శిష్యులు ఎందుకు బలపరుస్తున్నాడు దేవుడు మనల్ని? వేసే మనం చూడాలి. ఆయన నన్ను వెంబడించేవాడు నా సిలువను ఎత్తుకొని వెంబడించబడతారు. అందుకే సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించిన వారికి హింస తప్పదని అంటున్నారు. అందుకే ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. ఒంటరి వాళ్ళు ఎంత సంతోషంగా దేవుడి నుంచి అది ఎప్పుడైనా ఒంటరితనం వచ్చినప్పుడు ఆయన జత నీవే ప్రభాని పాట పాడుకుంటుంటాం. ఒకసారి ఒంటరిగా ఉన్నప్పుడు జత నీవే ప్రభువా, దేవా నా దేవా, ఈ స్థితికే ఆధారమా. ఆ పాట మనం పాడుకుంటుంటారు. ఎందుకు? పాటల ద్వారా దేవుడు బలపరుస్తాడు, వాక్యం ద్వారా దేవుడు బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, నడిపిస్తాడు. ఆయన మహిమ మనలో నింపుతాడు, ఆయన నడిపిస్తాడు. తండ్రిని పోలి నడవమని ఆయన ఎందుకు రోల్ మోడల్గా 3.5 సంవత్సరాలు వచ్చి అన్ని చేసి చూపించాడంటే ఇటువంటివన్నీ ముందే వస్తాయని దేవునికి ముందే తెలుసు. దేవుని పిల్లలు ఎలాగా ఉండాలని నేర్పించడానికి తండ్రిని దేవుడు తన సొంత కుమారుడు పంపించి నీకు నేర్పిస్తున్న అర్థం చేసుకోకపోతే ఎలాగా? అది తీర్పులో అడుగుతారు, ప్రతి ఒక్కరిని కూడా అడుగుతారు. ఇది ఇక్కడ సేవకురాలుగా నేను ఉండి చెప్పకపోతే, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక పాస్టర్గా నేను ఉండి చెప్పకపోతే దేవుడు నా కఠినమైన తీర్పిస్తాడు. యాకోబు 3:1 చెప్పాలి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి, నాకే కాదు, ప్రతి ఒక్క సేవకుడికి, సేవకురాలకి, విశ్వాసకి, సువార్థికులకి, ప్రతి ఒక్కరికి కూడా దేవుడి మాటలు అవసరం. ఆయన మాటల వల్లే మనము బ్రతుకుతాం. కాబట్టి మత్తయి సువార్తలోని దేవుడు 3,000 మందికి, ఎంతమందికి భోజనం పెట్టాడంటే 2 చేపలు 5 రొట్టెల్ని 5,000 మందికి ఒకసారి పెట్టాడు.
అలా చాలా మందికి దేవుడు అద్భుత కార్యాలు చేశారు. ఆ కొండ మీద ప్రసంగంలోని మరి ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయం 1-11 వచనాల్లో ఉంటుంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకొందురు. నేను అంటే తీయకుండానే దేవుడు నా హృదయంలో చిన్నప్పుడే నాటేది కాబట్టి అలా తప్పడం వస్తున్నాయి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకంలో స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. కనికరించాలి, ప్రతి ఒక్క బయటలో తెలియలే అని కనికరించాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను పడుదురు. నా నీతి నిమిత్తం హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి కోసం హింస భరించాలి, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులను మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈ రాగుల వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలు కూడా హింసించబడ్డారు. పూర్వము హింసించబడ్డారు. అవన్నీ కథలుగా చెప్పుకుంటున్నారు మీరు. అది ఒక ఉపమానంగా దేవుడు వాళ్ళ జీవితాల్లో ఒక బ్లూ ఫ్రేమ్, అంటే ఒక ఇల్లు కట్టబడ్డానికి. దేవుడని ఇల్లు, ప్రతి ఒక్క మనిషి కూడా దేవుని ఆలయం, దేవుని ఇల్లు, దేవుని రాజ్యం, దేవుని సొత్తైన ప్రజలు అని మన ప్రకటన 1:6 మరి నిర్గమ 19:5-6 మనం నేర్చుకున్నాం. మనమే ఆయన ఇల్లు అని ఉంది వాక్యం. ఆ ఇల్లుకి పునాదికి ఒక ప్లానింగ్ వేస్తారు కదా ఇంజనీర్. అది ప్రవక్తలు ఆనాడు హింసించబడ్డారంటే పునాది అప్పుడే వేశాడు దేవుడు. అది కట్టి చూపించాడు. ఆయనే ఒక దేవాలయంగా కట్టుకున్నాడు. ఆయనే దేవాలయంగా, ఆయనే రోడ్ మోడల్గా. ఒక దేవాలయం ఎలా ఉంటుంది, దేవుడి కుమారులు ఎలా ఉంటారు, కుమార్తెలు ఎలా ఉంటారు, అన్నీ కూడా చేసి చూపించారు. అందుకనే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఇది కూడా భౌతికంగా శారీరకంగా బోధిస్తారు. ఈ వాక్యం కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఎందుకంటే శరీరానుసారమైన మనసు చూస్తారట, ఆత్మానుసారమైన మనసు చూస్తారు. శరీరానుసారమైన మనసు మరణం అని ఉంది. అలాగే బీపీలు షుగర్ వచ్చేస్తుంది ఈ మాటలు చెప్తుంటే. శరీరానుసారంగా బోధ చేస్తే ఇవి వస్తాయి. ఎందుకంటే గురి అనేది దేవుని వైపే పెట్టాలి. అది ఎక్కడుంది, ఆ శరీరం సురక్షితంగా నివసిస్తుంది అని ఉంటుంది అక్కడ. గురి దేవుని మీద పెట్టకుండా శారీరకంగా గురి పెట్టుకొని శారీరకంగా బోధించామనుకో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది. శరీరం సురక్షితంగా నివసించదు. 16 అధ్యాయం శారిడాలు వేసుకోవడమే, పెయిన్ కిల్లర్లు వేసుకోవడమే, బీపీ టాబ్లెట్లు తినడమే, షుగర్ టాబ్లెట్లు వేసుకోవడమే. 16:8 సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితంగా నివసించుచున్నది. దేవుని మాటలు దేవుడు కుడి పార్శ్వన ఉంటే నువ్వు చెప్పగలవు. మనసు దేవుని మనసు కాకుండా మనుష్యాత్మ, దేవుని ఆత్మ, బ్రహ్మచాత్మ, వీటి గురించి మనం నేర్చుకున్నాం. 1:2-9-10 ఉన్నాయి ఆ ఆత్మలు. మనుషుల సంగతులు మనుషులకే అర్థమవుతాయి. లోకానుసారమైన మనుషులు లౌకిక ఆత్మతోనే చెప్పాలి. లోకము 2 కలిపి చెప్తేనే ప్రజలు వస్తారు. వాళ్ళతో బిజినెస్. దేవుడు పోషిస్తాడు కదా, మనుషులు పోషిస్తారా? దేవుడు కఠినమే తీర్పిస్తాడు కదా, మనుషులు ఇస్తారా? దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆ విషయంలో దేవుడు ఏం చెప్తున్నారు, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాలు ఉంది. అడుగుడు మీకు ఇవ్వబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. అడుగు ప్రతి వాడిలో పొందును, వెతుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. ఏంటి తీయబడుతుంది? ఈ మర్మాలు బోధిస్తాడు దేవుడు. ఆయన కుడి పార్శ్వం నుండి నీకు బోధిస్తాడు. ఆయన బోధించినట్టు ఎవరు కూడా బోధించలేదు. యేసే బోధించినట్టు ఎవరు కూడా బోధించలేదని మనం ఒక వాక్యం చూసాం.
దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసి దేవుని మాటలు వినలేని వాడిని ఏ విధంగా గద్దించాడో చూడండి. మత్తయి 11వ అధ్యాయంలో, మత్తయి 11వ అధ్యాయం 20వ వచనం. మత్తయి 11వ అధ్యాయం. పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేశానో, ఇది మన విషయాలు కూడా జరిగింది, మన విషయాల్లో కూడా జరిగింది. పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేశానో, ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవడం వలన ఆయన వారి ఇంట్లో గద్దింపసాగాను. మారు మనసు పొందలేదు, ఆశీర్వాదాలే పొందుతున్నారు. ఏంటి పొందుతున్నారు? ఆశీర్వాదాలు పొందుతున్నారు, కానీ మారు మనసు పొందుకోలేదు. దేవుని రాజ్యానికి కట్టడానికి ఇష్టపడలేదు. ఆశీర్వాదాలు పట్టుకొని హాయిగానే బ్రతుకుదాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళ దేవుడు గద్దించారంట. మా భాషం గారు చాలా మంచివాళ్ళు, ఎప్పుడు ప్రేమగానే ఉంటారని అనుకుంటున్నారు పాపం, కానీ దేవుడు గద్దించారయ్యా. వినండి. అయ్యో కొరజీన, అయ్యో బెతస్సియా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందేందరు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణంలో గతి కంటే ఓర్వన తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమ, ఆకాశము మట్టుకును హెచ్చింపబడదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదే ఉండునని మీతో చెప్పుచున్నాను. తీర్పులోని ఇవన్నీ కూడా వాళ్ళు నిలబెడతాడు దేవుడు. వాడికి ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇక్కడ రాస్తున్నాడు ఆయన. కాబట్టి ఇటువంటి మనుషులందరినీ పక్కన పెట్టి దేవుడు ఏం చేస్తారంటే, ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి ఆకాశములకు భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులను ఈ సంగతిని మరుగు చేసి పసి బాలులను బయలుపరిచి ఉన్నావని నేను స్తుతించుచున్నాను. 3వ క్లాస్ పిల్ల దగ్గరుంటే దేవుడు నేర్పించాడు అన్ని విషయాలు. ఇప్పుడు ఎంత ఎదిగిపోయింది అసలు, పల్లెలాగా మేకలా మెడచాచులో నడుస్తుంది. ఇస్తే పసిపిల్లలకు బోధించాడు, మెసేజ్ చెప్పడానికి రెడీ అయిపోయింది. ఆత్మీయ నేతలతో ప్రవచనం చెప్పేది, దర్శనం చెప్పేది, భాషలతో మాట్లాడుతుంటే నేను దానికి అర్థాలు చెప్పేది. దెయ్యాలు వెళ్ళగొడుతుంటుంటే నేను మా పిల్లలు ఏ స్నామంలో నేను చెప్పి దెయ్యాలు వెళ్ళగొడితే అందరూ భయపడుతున్నారని భాషలతో చెప్పించాడు దేవుడు. భాషల్లో మీరు భాషలతో మాట్లాడుతున్నారు, ఏ స్నామంలో వెళ్ళగొడుతున్నారని చెప్తుంది పక్కన. మేడగది అనుభవం, మేడగదిలో అపోస్తలుల 2వ అధ్యాయంలో ఉంది కదా, ఆ అనుభవం దేవుడు నేర్పించారు. ఎంత ప్రేమించి నేర్పించారు. కాబట్టి మీరు స్వస్థతలే కోరుకున్నారు, ఈ భక్తి మంచిది అనుకున్నారు, కానీ అంచె దినాల్లో భక్తిని ఆశ్రయించారట, దాని శక్తిని ఆశ్రయించారు. భక్తి మీరు సంహరిస్తానని చెప్తున్నాడు. సమస్తము నా తల్లి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి కాక ఎవడనో కుమారుని ఎరుగడు, కుమారుడు కాక కుమారుడు ఎవరికి ఆయన బయలుపరచను ఉద్దేశించడో వాడు కాకుండా మరి ఎవడనో తండ్రిని ఎరుగడు. తండ్రిని ఎరుగుతేనే ఇవన్నీ అర్థమవుతాయి. తండ్రిని ఎరగకపోతే వేసే అర్థం అవ్వదు. నిత్య జీవం అంటే తెలియదు, పరిశుద్ధాత్మ దేవుని కోసం అసలు తెలియదు. కాబట్టి వాళ్ళందరి కోసం దేవుడు ఏం చెప్తున్నారంటే, కన్నీరు కార్చద్దు, ఏడవద్దు. నీకు వేదన దుఃఖము శారీరకంగా ఉండొచ్చు, ఆత్మీయంగా ఉండొచ్చు, కానీ ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా, సమస్త జనులారా నా ఎదుగు నుండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అంటాడు. దేవుడే విశ్రాంతి కలుగు చేస్తాడు, కానీ మనుషుల మీద పరిగెట్టి ఏమి లాభం లేదు. ఆ మనుషులు, నువ్వు ఎక్కడ మనిషివి, నువ్వు ఒక దగ్గర పుట్టి ఇంకొక ఇంటికి వెళ్ళి నా పుట్టిల్లు అంటే ఊరుకుంటారా? నీకు ఆస్తి రాసిస్తారా? చెప్పు. అలాగే ఇది దేవుని ఆస్తి, నీకు ఉండదు. దేవుని ఆస్తి కాబట్టి నీకు ఉండదు. దేవుని రాజ్యం ఏంటమ్మా? పరలోకం ఉంది. దేవుని రాజ్యమే కదా మాకు ఆస్తి. ఆ దేవుని సొంత ఉండదు, ఆ దేవుని రాజ్యం నీకు ఉండదు.
కాబట్టి నేను సాత్వికుడును దీన మనసు గలవాడిని గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకునుడి. ఎంత భారమున్నా ఎంత దుఃఖమున్నా దేవుడిని ఎంత హింసించినా ఆయన ఎలా ఓర్చుకున్నాడో నన్ను వెంబడించాడు, నా సిలువను ఎత్తుకొని వెంబడిస్తాడు అని చెప్పి దేవుడు ఎలాగైతే మొత్తం 37 వచ్చిన ఉండదు అలా సిలువను ఎత్తుకొని వెంబడించబడుతున్నారు. వాళ్ళకి ఎలా ఉండదట, ఎలాగనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. తేలిగ్గా ఉంది, నాకైతే తేలిగ్గా ఉండలేదా? చెప్పల్లో తేలిగ్గా ఉంది. ఆయన భారం ఉందా? తేలిగ్గా ఉందా? తండ్రి చిత్తం నెరవేర్చడం తేలిగ్గా ఉందా లేదా? అది భారంగా ఉందా? దేవుని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు తేలిగ్గా ఉన్నది. ఈ యెషయా మరి పేతురు గారు ఒక మాట చెప్పారు, అలా చేయదు. పేతురు గారు అపోస్తలకాలం 2వ అధ్యాయము 37వ వచనం. వారి ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుకొని పేతురును అడగగా, అపొస్తలులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షేమం నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడే, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుకుంటారని చెప్పారు. దేవుడి మాటలు నొచ్చుకున్నారు. వాళ్ళు నొచ్చుకున్నారు కానీ వెళ్ళిపోలేదు. మేమేం చేయాలి? ఒక వేదన రావాలి, ఒక వేదన, భారము, దుఃఖం అనేది రావాలి. వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వరం పట్టుకొని ఏం చేస్తారు కదా, మొదటి నీతిని రాజ్యాన్ని వెతుకుతారు. అప్పుడు పరలోకం తెలుసు నీకు ఏం కావాలి, నీకు ఏ బాధ ఉంది, ఏ కన్నీరు ఉంది, ఏ దుఃఖం ఉంది అంటే నా జీవితంలో నాకు ఏ బాధ వచ్చినా సరే ఫస్ట్ దేవుడు పని చేస్తుంటే నాకు అక్కడ లేని అభిషేకము, సంతోషము, దేవుడు అభిషేకం కొద్ది ఆత్మీయాలలో కృపావరాలు అలా ఆన్ చేసేవారు. ఎన్నో కార్యాలు దేవుడు చేశారు. ఎంతో ఆ సంతోషం నాకు వచ్చింది, ఎంతో ఆదరణ, దుఃఖము అంతా కూడా పోయి ఆదరణ వచ్చింది నాకు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా ఆదరిస్తాడు, ఆ అభిషేకము ఆన్ చేస్తాడు. చాలా విస్తృతంగా, చాలా ఆయన మహిమ నుండి అధిక మహిమలోనికి తీసుకువెళ్ళి అటువంటి పరిస్థితుల్లోనే దేవుడు వాడుకుంటాడు. అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలు బట్టి నేను ఈ విధంగా ఉండడానికి కారణం అదే. కాబట్టి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో స్వార్థల్లో ఎక్కువ దేవుడు ఈ మాటలు, ఈ మర్మాలు, పర్వత రాజ్యానికి వెళ్ళే మర్మాలు అనమాట. ఉపమాన రీతిలో ప్రవచన రూపంలో ఉన్న మర్మాలు ఇవన్నీ కూడా, అవన్నీ నాకు దేవుడు బోధించారు. ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడే నాకు బోధించారు. లేకపోతే నాకు అసలు ఏమీ రాదు. బాప్టిస్ట్ సంఘంలో పుట్టి పెరిగాను కానీ నాకేం అర్థం లేదు, నాకు ఎవరు బోధించలేదు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనంలో యోహాను చెరపట్టబడెను. యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి, ఆయన ఏం చేశారట, గలిలయకు తిరిగి వెళ్ళి అనేకమైన అద్భుత కార్యాలు చేశారు. నజరేతు విడిచి జెబూలూను, నఫ్తాలి అనే దేశంలో ప్రాంతంలో సముద్ర తీరమందర కపెర్నహూము వచ్చి కాపురమున్నాడు ఆయన. ఆ జెబూలూను దేశంలో మరి నఫ్తాలి దేశంలో యొర్దాను అవతల ఉన్న సముద్ర తీరంలో అన్యజనులు నివసించు ఆ గలిలయ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ చీకట్లో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూశాడు అన్నమాట. మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయల్లోనూ కూర్చొని ఉన్న వారికి వెలుగు ఉదయించింది యేసయ్య వెళ్ళినప్పుడు. మరి యేసయ్యని కలిగి మనం వెళ్ళినప్పుడు, ఈ విప్పబడిన వాక్యాన్ని పట్టుకొని వెళ్ళినప్పుడు మనకు కూడా దేవుడు అలాగే చేస్తానంటున్నారు అని బలపరచడానికి ఆ కన్నీరు, వేదన, దుఃఖము పక్కన పెట్టు అని మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరితో, ప్రతి ఒక్క సేవకులతో, స్వార్థికులతో, విశ్వాసులతో, దేవుని శిష్యులతో దేవుడు మాట్లాడుతున్నారు. ఎక్కడ ఉన్నా సరే వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నారు. మరి ఆ ప్రవక్త యెషయా ద్వారా పలకబడినది నెరవేర్చబడాలని, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించున్నదని, మరి మారుమోస పొందండి అని దేవుడు యేసు అలా ప్రకటిస్తూ వచ్చారు. ఆయన చేసి చూపించారు ఇవన్నీ కూడా శిష్యులకి. ఇప్పుడు మనకి యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడు ఆంద్రెయ ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయడం చూసి వారు జాలర్లు, ఆ జాలర్ దగ్గరికి వెళ్ళి దేవుడు సువార్త ప్రకటించారు. ఆయన వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పెట్టి జాలరుగా చేస్తానని శిష్యులు తయారు చేసుకున్నాడు.
అలా ప్రతి ఒక్కరు కూడా శిష్యులు తయారు చేయమని మత్తయి 28వ అధ్యాయంలో 18, 19, 20 వచనంలో ఉన్నది. సువార్త చేసి శిష్యులు తయారు చేయాలి. కాబట్టి ఆ విధంగా మనం శిష్యుని తయారు చేయాలి. అలా 69వ వచనం వరకు కూడా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 7 నుండి 69 వచనాలు కూడా చదవండి. ఆయన కూడా అక్కడ ఎన్నో సూచక్రియలు చేశారు. అక్కడ దేవుని మరి సూచక్రియలు చేసి మరి నువ్వేం చేస్తున్నావు అని అడిగారు. మళ్ళీ భౌతికమైన సూచక్రియలు చేశాక నువ్వేంటి చేశావు మాకు అని అంటారు. అప్పుడు ఆత్మ సంబంధమైనవి ఆయన బోధిస్తారు. ఆ మాటను చూద్దాం ఒకసారి. ఆ మాటలు యోహాను సువార్త 6వ అధ్యాయం. అందుకు పిలుపు వారిలో ప్రతి వాడిలో కొంచెం కొంచెం పుచ్చుకొనుటై కైనను 200 దేనారములు ఇంచుమించు ₹1 ఉండదన్నమాట. ఆ రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడు ఆంద్రే ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొక్క 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉండవు కానీ ఎంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా ఆయన కూర్చోబెట్టి ఇవన్నీ వడ్డించారు. ఇవన్నీ వడ్డించిన తర్వాత 30 వచనానికి చూస్తే ఏమన్నారో తెలుసా? దేవుడు కార్యాలు ఎన్ని కార్యాలు ఆయన చేశారు. భూలోకమందైనా చాలా ధనం ఉంది వాక్యం ఆయన చేసిన కార్యాలు. వాళ్ళు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు అని అడిగారు. చూసారు? అప్పటికప్పుడే అంటే అప్పుడు దేవుడు భుజించడానికి పరలోకంలో ఆయన ఆహారం వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించరని ఆయనతో చెప్పింది. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చే ఆహారం మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రి పరలోకం నుండి వచ్చి నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించే ఆహారమే ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించు, ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించు అన్నారు. అప్పుడు దీనికోసం చెప్తే ఈ ఆహారం మాకు ఎప్పుడు కూడా ఇదే ఆహారం మాకు ఇవ్వు అని అడిగారు అనమాట. అందుకే యేసు వారితో జీవాహారం నేనే. ఏ ఆహారం అనుకుంటున్నా మీరు? జీవాహారం నేనే అంటున్నాడు. అదే వాక్యం. వాక్యమే దేవుడే ఉన్నాడు కదా. నా ఎదురు వచ్చేవాడు ఏ మాత్రమూ ఆకలి కొనడు. అంటే వాళ్ళకి ఆకలేదు, శరీరాసారమైన దుఃఖం ఉండదు. అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, అది తినాలి, ఇది తినాలి, ఈ ఆకలి ఉండదు. దేవుడి పిల్లలు ఎలా సంపాదించాలి, ఎంతమంది నశించుకోగలరు, ఈ ఆకలి ఉండదు అనమాట. అందుకే వారితో ఇట్లా జీవాహారమే నా అద్దెకు వచ్చేవాడు ఏమాత్రమూ ఆకలి ఉండడు. ఆకలి ఉండదు. భూలోకంలో భూ సంబంధమైన పెరిగే ఆకలి ఉండదు వాళ్ళకి. నా ఆయన విశ్వసించేవాడు ఎప్పుడులో దప్పికొనడు, దాహం కూడా ఉండదు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పింది. నన్ను చూశారు, నేను చెప్తున్నాను. భౌతికమైనవి శరీరమైనవి అన్నీ నేను చేశాను, అన్నీ చెప్తున్నాను. కానీ మీరు నన్ను విశ్వసించట్లేదు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పింది. తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా ఎదురు వద్దురు. ఎవరి దగ్గరకు వస్తారు? తండ్రి అనుగ్రహించారంటే వాళ్ళందరూ నా దగ్గర వచ్చేస్తారు. వాళ్ళు నా ఎదురుకు వచ్చేవాళ్ళు నేను ఎంత మాత్రమూ బయటికి తోసలేదు. నా ఇష్టము నెరవేర్చుకుంటే నేను రాలేదు. నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుడికే పరలోకం నుండి దిగి వచ్చింది. కాబట్టి దేవుడు ఎలా వచ్చారు? మనల్ని కూడా దేవుడు ఒక్కొక్క ప్రాంతం నుండి మనల్ని తీసుకొచ్చారు. కాబట్టి మనం అక్కడే ఉండాలి దేవుడు రాజ్యాన్ని కట్టడానికి. ఆయన నాకు అనుగ్రహించిన దాన్ని అంతటిలో నేనేమీ పోగొట్టగలక అంచె దేవునది దాన్ని నేపడియే నన్ను పంపిన చిత్తమే ఉన్నది. దేవుని చిత్తం ఏంటో ఆ విధంగా గ్రహించాలి. కుమారుని చూచి ఆయన విశ్వాసం నుంచి ప్రతి వాడిలో నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము. అంచె దినమున వాణిని నేను లేపుదును. దేవుడు తీసుకెళ్తాడు దేవుడి రాజ్యానికి. వాళ్ళు లేపుతారు చనిపోయినా సరే. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగు పడొచ్చు. ఆయన యేసేపు కుమారుడైన యేసుగాడా, ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదుము కదా. నేను పరలోకం నుండి దిగి వచ్చుచున్నానని ఆయన ఎలాగో చెప్పుచున్నాడు? ఉపమానంగా ఉన్నది ఇది.
వాళ్ళకి భౌతికంగా అర్థం చేసుకుంటున్నారు కానీ ఆత్మీయంగా అర్థం చేసుకోవట్లేదు వీళ్ళు. అందుకేసు మీలో మీరు సనుగు కొనబడి నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షిస్తేనే కానీ ఎవడునూ నా ఎదుట రాలేడు. దేవుడు ఆకర్షించాలి. నీ హృదయం మారుగా నువ్వు దేవుని కోసం ఆలోచిస్తున్నావా? నువ్వు భూ సంబంధమైన వాటి కోసం ఆలోచిస్తున్నావా? తండ్రి చిత్తాన్ని నెరవేర్స్తే దేవుని రాజ్యానికి వెళ్తావు, లేకపోతే అగ్నిగుండంలో పడిపోతావు అన్నా అర్థమవట్లేదా? అంచెదిలో నేను వారిని లేపుతాను అంటాడు. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు. దేవుని చేత బోధింపబడుతున్నావు కదా, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. దేవుని చేత బోధింపబడుతున్నావు కదా, దేవుని రాజ్యానికి వస్తావు. వారందరూ దేవుని చేత బోధించబడుతున్నారు. అది బాగా అర్థం చేసుకోవాలి. ఈనాడు అంత్య దినాల్లో ప్రతి ఒక్క బిడ్డ కూడా అర్థం చేసుకోవాలి అని ప్రవక్తల లేఖనంలో వ్రాయబడి ఉన్నది. కనుక తండ్రి వల్ల విని నేర్చుకున్న ప్రతి వాడు నా ఎదురుకు వచ్చిన తండ్రి దగ్గర నేర్చుకోకపోతే రాగలడు. దేవుడు ఆకర్షించాలి, తండ్రి దగ్గర నేర్చుకోవాలి. మనుషుల దగ్గర నేర్చుకుంటే వాళ్ళు రారు. నేను తండ్రి దగ్గర నేర్చుకున్నాను కాబట్టి ఎక్కడ వైజాగ్, ఎక్కడ నా కుటుంబము, ఆస్తి సమస్తము కూడా విడిచిపెట్టి ఆకర్షించి దేవుడు తీసుకొచ్చాడు. ప్రతి పేదలు ఉన్న ఏరియాకి, పేదలు ఉన్న ఏరియా అది. బీదలకు సువార్తమానం ప్రకటించడానికి నేను అభిషేకించానని చెప్పి నన్ను తీసుకొచ్చాడు. ఆ వరాలు నేను ఎప్పుడైతే లోపడ్డానో పరిశుద్ధాత్మ ఉండబడి లోపడ్డాను. అని లేకపోతే నేను లోపడ్డా కదా. 1999 నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను, అందుకే లోపడగలిగాను. ఈ ఆర్యాలను ఉండలేవు, వాటర్ లేదు. ఇక్కడ ఎంత పేదవాళ్ళు, అంత మాస్టీకులు, అందరు వినరు, వ్యభిచారం, త్రాగుడు, అన్ని అలవాట్లతో ఉన్నవాళ్ళు, దొంగతనం, ఇవన్నీ ఉన్నవన్నీ కూడా పాపం శాపంతో ఉన్న ఏరియాలో నువ్వేం పని చేస్తావు, మేము సపోర్ట్ చేయము అన్నారు నా కుటుంబం. మా ఆయనకి చెప్పాను నేను, నువ్వు చీట్లు వేసుకో, నేను దేవుడి మాట వింటాను కానీ నీ మాట విన్నాను. ఫస్ట్ భర్త ఆయన, తర్వాతే నువ్వు అని చెప్పాను. అంతే. చీట్లు వేసుకుంటే 3 సార్లు ఆయన వైజాగ్ వెళ్ళిపోవాలని ఉంది. అక్కడ పుట్టిల్లు ఉన్నది, చర్చ్ ఉన్నది, 600 బ్రాంచెస్ పైన ఉన్న చర్చ్ ఉంది. కానీ ఏం లాభం? దేవుడు లేడు. మనుషులు సరిపోయిందా? దేవుడు అక్కడ బోధించట్లే, దెయ్యం బోధిస్తుంది. చిన్నప్పుడు దాంట్లో పుట్టి పెరిగారు. 2 చేతులు పెట్టి నేను అంకితం చేసుకున్నాను కదా, దేవా నాకు భక్తి నేర్పించాను. అందుకు దేవుడు నాతో మాట్లాడాడు. బైబిల్ కాలేజీలో, సియోటల్ కాలేజీలో ఆయన జాయిన్ చేశాడు. పిలుపు రాగానే నాకు వద్దు అని అన్నాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు బైబిల్ కాలేజ్ అవసరం లేదు. అన్నీ జాయిన్ చేశారు. చాలా డబ్బులు అయిపోయి చంటి పిల్లలతో నానా బాధ, ఒకే రూమ్లో ఉంటే నానా బాధలు పడ్డారు. అక్కడ దేవుడు మాట్లాడాడు. ఆయనకి నచ్చలేదు. వైజాగ్ అయితేనే ఇష్టం, విజయనగరం ఇష్టం లేదు. అయితే భీమిని, విజయనగరం, వైజాగ్ ఈ 3 పేర్లో 3 సార్లు కూడా విజయనగరం 3 సార్లు వచ్చింది. 3 సార్లు తీసాడు ఆయన. పామాలాగా చూసి వేలు పెట్టి చూస్తే కానీ నమ్మడు. అతని పద్ధతి అది. ఎందుకంటే తామ ద్వారా ఇండియా రక్షించబడింది కదా. అలాంటి ప్రజలు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ పొందుకోకపోతే అలాగే ఉంటారు. ఆయన పొందుకున్నాడు తోమ గారు, మొత్తం ఇండియా రక్షించాలి. కానీ ఈయన మాత్రం ఒక్కరిని రక్షించలేకపోయాడు. దర్శనం ప్రకారం మాత్రం దేవుడు నన్ను నిలబెట్టాడు. ఆయన నాకు సపోర్ట్ చేసేలాగా నిలబెట్టాడు నా దేవుడు. నేను దేవుడి దగ్గర ఇంకోటి కూడా అడిగాను. నేనేం చేస్తే నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఇష్టపడుతున్నాను, తండ్రికి ప్రమాణం చేశాను, నా జీవితాన్ని అంకితం చేశాను, మరి నాకు సపోర్ట్ చేయాలని. నేనేం చేస్తే దానికి సపోర్ట్గా ఉండాలి. అందుకు నన్ను అలాగే సపోర్ట్ చేస్తున్నాడు దేవుడు. నాకు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడికి మనం లోబడినప్పుడు దేవుడు ఆ పని చేస్తాడు. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడనూ తండ్రిని చూచి ఉండలేదు. ఆయన తండ్రిని చూచి ఉన్నాడు. విశ్వసించేవాడు నిత్య జీవము గలవాడు. జీవహారము నేనే. మీ పితరుల అరణ్యంలో మన్నాను తినను చనిపోయారు. దీన్ని తినవాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము నేనే. అదే వాక్యం, విప్పబడిన వాక్యం అనమాట. ప్రకటన 10వ అధ్యాయంలో ఉంటుంది ఆ వాక్యం. కాబట్టి పరలోకం నుండి
దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చే ఆహారము లోకములకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిత్యముగా చెప్పుచున్నానని. భౌతికంగా మనం శరీరం రక్తం తీసుకుంటున్నాం, కానీ ఆత్మీయంగా విప్పబడిన వాక్యము అది తేలిలా మధురంగా ఉంది, కడుపు చేదుగా ఉందని యోహాను గారు చెప్తారు కదా ప్రకటన 10వ అధ్యాయంలో. అది ఎన్ని బాధలున్నా, ఎంత కన్నీరున్నా, ఎంత వేదలున్నా, ఎంత పోరాటం ఉన్నా సరే ఈ శరీరాన్ని మనం భుజించాలి. ఈ వాక్యం అనే శరీరము రక్తాన్ని. యూదులు ఈయన తన శరీరం ఎలాగో తెలియగలడని ఒకరితో ఒకడు వాదించుకున్నారు. ఉపమానం ఉండేది, వాదించుకున్నారు. శరీరం అంటే అది శరీరమా? వాక్యం, ఆ విప్పబడ్డ వాక్యం తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం. కావున ఏ సీట్లని మీరు మనుష్య కుమారు శరీరం తిని ఆయన రక్తము త్రాగుతేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరం తిని నా రక్తము త్రాగుబడి నిత్య జీవం గలవాడు. అంచె దినము నేను వాడిని లేపుదును. నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచేందుము. జీవం గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే నన్ను తినవాడును నా మూలంగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. ఆయన కపెర్నహూములో బోధించు సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పాడు అన్నమాట. అలాగా దిద్దుబాటు చేసుకొని తీసుకున్నప్పుడు దేవుడు నామాన్ని ప్రచురణ చేస్తారని మొదటి కోరింది. అది పరీక్షించుకొని తీసుకోమని 23లో ఉంది. 23లో నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనికి చేయడం ఉంది. అప్పుడు నా మరణాన్ని ప్రచురణ చేస్తారని మొదటి కొద్ది 11:26లో ఉంది. అలాగే మరణాన్ని ప్రచురణ చేయాలి. దేవుడు ఎందుకు వచ్చారు, ఆయన జీవాహారం అంటే ఏంటి, ఎందుకు వేసే శరీర రక్తం తీసుకోవాలి అని మీకు బోధిస్తారు. ఆయన శిష్యులు అనేకలు ఈ మాట విని ఇది కఠినమైన మాట, అనేకులు ఉన్నారు దేశ శిష్యులు, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు అని చెప్పుకున్నారు. ఎవరు వింటారు? శరీరాన్ని తినేస్తారు, రక్తం తాగిస్తారని ఎవరు వింటారు? ఇది కఠినమైన మాట. యేసు తన శిష్యులు దీన్ని గురించి చదువుకొనిచున్నారని తనకు తానే ఎరిగి వారిలో ఇతరులను దీనివల్ల మీరు అభ్యంతరపరుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు మునుపున్న చోటునకు ఎక్కడ మీరు చూచిన ఎడల ఏమందురు? ఆత్మయే జీవింపు చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నది. ఇవి ఆత్మ జీవముతో ఉన్న మాటలు. ఇవి తినాలి. ఇది ఒళ్ళంతా కూడా అనుక్షణము కూడా ఈ వాక్యముని అణువణువు నింపుకోవాలి. అది ఆకలి, ఆ ఆకలి ఉండాలి. మీరు విశ్వసించిన వారు కొందరున్నారు, విశ్వసించని వారు. మీరు కొంతమంది విశ్వసించిన వారు కొందరున్నారు. వారితో వారితో చెప్పినారు. విశ్వసించని వారు తను అప్పగింపవాడు మొదటి నుండి వేసేది తెలుసు. ఎవరు వెనకాతల గోతులు తవ్వుతున్నారో తెలుసు. మరియు ఆయన తల్లి చేత వారిని కృప పడకుంటే ఎవడును నాయకుడు రాలేడు అని ఈ హేతువును బట్టి మీతో చెప్పితే నేను తండ్రి ఆకర్షిస్తే కానీ రాలేను అని నాతో దేవుడు చెప్తున్నాడు ఈ మాటలు. అప్పుడు నుండి ఆయన శిష్యులు అనేకలు వెనక్కి తీసి మరి ఎప్పుడు కూడా ఆయన వెంబడించలేదు. ఈ మాటలు విని అనేకలు వెనక్కి తీసేస్తారు. ఎందుకంటే అర్థమవ్వలేదు ఈ ఉపమానం. దేవుని యొక్క హృదయంలో వేదన అర్థమవ్వలేదు. తండ్రి మాట వినలేదు. వింటే తండ్రిని దేవుడు ఆకర్షిస్తాడు. అది ఎవరికి రక్షణ నువ్వు వెంబడించకపోతే తండ్రి రాజ్యంలో ఉండవు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. సీయోను పేతురు, ప్రభా ఎవరి యొద్దకు వెళ్ళదుము, నీవే నిత్య జీవ మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరుగుతున్నాము అని వారితో చెప్పి ఆయనతో చెప్పి అందుకే నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకోలేదా, మీలో ఒక సాతాను అని దేవుడు తెలుసుండి కూడా ప్రేమించాడా? అలాగే మనం కూడా ప్రేమించాలి. సీయోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగింపబోచుండెను కనుక వాని గురించే ఈయన దేవుడు ఈ మాటలు చెప్పారు. సీయోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగింపబోచుండెను కనుక. కాబట్టి మనల్ని ఎవరు అప్పగిస్తారో అవి ముందుగానే దేవుడు బయలుపరుస్తాడు.
ఎప్పుడైతే ఉపమాన భావాలు అర్థం చేసుకునే శక్తి ఉంటుందో, అటువంటి అభిషేకము, అటువంటి జ్ఞానేంద్రియాలు ఉంటాయో, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారి అయిన దేవుడైన ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుడు నిత్యము చెప్తా ఉంటాయి. అలా చెప్తా దేవుని కీర్తిస్తూ కొనియాడుతూ ఉన్నప్పుడు వాడికి అన్ని కూడా తెలుస్తాయి. ఏసీ అలాగా దేవుని ఎప్పుడు కూడా స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ అలా జీవించారు. అలా నేను ప్రార్థన చేసేదాన్ని. కాబట్టి నాకు రాబోయే సంగతులన్నీ కూడా దేవుడు బయటపరిచారు, నన్ను బలపరిచారు. బలపరిచి నన్ను ఏ విధంగా అంటే లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఉంటుంది, యెషయా 61వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది. అదొకసారి చదువుకొని ముగించుకుందాము. 2 మాటలు ఉన్నాయి. యెషయా లూకాసు వార్త 4వ అధ్యాయం నాకు చెప్పాను, కానీ ఇది నా సాక్ష్యం, అందుకని మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. లూకాసు వార్త 4వ అధ్యాయం. కాబట్టి నీవు మొక్కిదివా, ఇదంతే నీకు ఇచ్చేదని చెప్తున్నాడు. అది లూకాసు వార్త 7వ అధ్యాయం 4వ అధ్యాయం కాదు, 4వ అధ్యాయం కాదు, లూకా 7వ అధ్యాయం 21వ అధ్యాయం. ఆ గడియలను ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలు గల అనేకులు స్వస్థపరిచి చాలా మంది గుడ్డివారిని, చూపు దయచేసిన. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకి తెలుపుడి, గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధిలోచున్నారు, చెవిటివారు వినిచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. ఇటువంటి కార్యాలు, ఇటువంటి వాగ్దానము దేవుడిచ్చి బీదలకు సువార్త మనం ప్రకటించడానికి దేవుడు నన్ను తీసుకొచ్చారు. అలాగే యెషయా 61వ అధ్యాయంలో కూడా ఆ మాట ఉంటుంది. ఎందుకంటే దేవుని అభిషేకం లేకుండా, పరిశుద్ధాత్మ దేవుడి సహాయం లేకుండా దేవుని రాజ్యం వెళ్ళలేదు. అందుకనే రోమా 8:9 ఆత్మ లేనివాడు నావాడు కాదు. అందుకే దేవుడు గట్టిగా చెప్తారు. ఆ విషయం చాలా నిర్లక్ష్యంగా తీసుకోవడానికి కారణం ఎవరంటే, మరి దేవుని పిలుపులోని పిలుపు వచ్చిందని అబద్ధంగా పిలుపు లేకపోయినా, అభిషేకం లేకపోయినా సేవ చేస్తున్న వాళ్ళ విషయంలో సువార్థికులు, పాస్టర్ల వలన వచ్చిన నష్టం అన్నమాట. మరి వాళ్ళ కఠినమైన తీర్పు ఉంటుందని తెలుసుంది కూడా మరి మాటలు చెప్తున్న వారి దగ్గర మీరు చాలా మంది, ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క బిడ్డ కూడా మరి చాలా వివేచన బలము ఉంది, కృపావరాలు. ఆ బలముతోటి, వారి క్రియలతోటి వాక్యముని పరిశోధించి తెలుసుకోవాలి. వారి క్రియలు చూస్తే అర్థమవుతుంది, వారి వాక్యం చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఎవరు దేవుని రాజ్యాన్ని వెళ్తారు, విషయాలు, ఉపమానాలు అవన్నీ మనం నేర్చుకున్నాం. కాబట్టి అవి ఆ భావాలు అవి చెప్తున్నారా లేదా, అన్ని చిత్తము ఉందా లేదా అని పరీక్షించుకోవాలి. కాబట్టి ప్రభువు యెహోవా ఆత్మ ప్రతి ఒక్కరు కలిగి ఉన్నారు. నా మీదకి వచ్చినది దీనులకు సువార్తను ప్రకటించుటకు, యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించుటకు, వారికి విముక్తి ప్రకటించుటకు, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, సీయోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకు, మూడుకు ప్రతిగా భూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలము, భారవంతమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మనం పరుచుకున్నట్లు నీతైన మస్తకి వృక్షములని, యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టాడు. అటువంటి చెట్టుగా నన్ను చేసి, అటువంటి చెట్లను నాటడానికి, అటువంటి చెరలో ఉన్న వాళ్ళు విడిపించడానికి, వాళ్ళ హృదయాన్ని బాగు చేయడానికి దేవుడు నన్ను అభిషేకించి మరి ఈ గ్రామం జనగుడిని దేవుడు తీసుకొచ్చారు, విజయనగరం తీసుకొచ్చారు. అది ప్రాక్టికల్గా జరిగించారు. మరి ఆయన సాక్షిగా ఈ దినాన్న దేవుడు మీ మధ్య నిలబెట్టారు, మిమ్మల్ని బలపరచడానికి. ఎంతమంది అయితే సేవకులైతే, శిష్యులైతే, విశ్వాసులైతే, మరి మతము కులం భేదం లేకుండా ఎంతమంది మరి కన్నీరుతో, వేదనతో, దుఃఖముతో, బాధల్లో, బంధకాల్లో మరి ఉన్నారో
వాళ్ళు ఏంటంటే చాలా బాధపడుతుంటారు. వాళ్ళకి తెలియదు ఎలాగ తండ్రి చిత్తం నెరవేర్చితే దుష్టుడు నుండి మనం విడుదల పొందుకుంటాం. దుష్టుడు సాతానుడి వలన మనం ఎన్ని బాధలు పడుతున్నాం. దేవుడైతే అది దేవదూతల కాపుదల సంరక్షణ యెహోవాని ప్రేమించే వారికి అంట దేవుడు ఎప్పుడు దేవదూతలు కంచుతారట. కాబట్టి ఆది కాండలో 16:7 ఒక మాట ఉంటుంది, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా శూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని హాగర్ని కనుగొన్నది. ఎవరూ లేరు ఆ ఎడారిలో. కన్నీరు కారుస్తుంది. ఇంటి నుండి తోసేశారు. అబ్రహాం తోసేశాడు. చాలా వద్దన్నదని. ఆ కొడుకు కూడా ఆస్తి కానీ ఏది ఇవ్వదు, ఏది చేతిలో లేదు, నీళ్లు తాగడానికి లేదు. హాగరు నీటి బుగ్గ దాహం కోసం బాగా ఏడుస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితిలో మరి షారై దాసివైన హాగరు అని పిలుస్తాడు. ఎక్కడి నుండి వచ్చినవి, ఎక్కడికి వెళ్ళిచ్చున్నావు అని అడిగినందున అది నా యజమానురాలైన షారై యొద్ద నుండి పారిపోతున్నాను. పారిపోతుంది, షారా దగ్గర నుండి పారిపోతుంది. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళు ఆమె ఆ చేతి కింద అడిగి ఉండమని దానితో చెప్పిన హాగరుతో చెప్తున్నాడు దేవుడు. కానీ మరియు యెహోవా దూత నీ సంతానం నిత్యంగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తరింపబడునని మనకు చెప్తున్నారన్నమాట. వెళ్ళు అని చెప్తున్నారు. సాతాను ఏం చేశాడు? ఆ ఇంట్లో నుంచి తోసేశాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని మాట్లాడుతున్నాడు. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. సాతాను నిన్ను నడిపిస్తున్నాడా? నేను విడిపించడానికి దేవుడు ఉన్నాడని నీతో మాట్లాడుతున్నాడు. అతడు అడవి గాడిద వంటి మనుషుడు. అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎనగా నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకునేను. అందుచేత ఆ నీటి బుగ్గకు బెయిర్లా అని పేరు పెట్టెను. అది కాదేశునకును బెరిదేకును మధ్య ఉన్నది. తరువాత హాగరు అబ్రహామునకు కుమారుని కనెను. అబ్రహాము ఆగరు కనిన తన కుమారుడికి ఇష్మాయిలను పేరు పెట్టెను. హాగరు అబ్రహాము ఇష్మాయిలను కనినప్పుడు అబ్రహాము 80 ఏళ్ళవాడు. అబ్రహాంకి 80 సంవత్సరాలప్పుడు హాగరు విషయంలో అలా జరిగిన విషయము, ఆ ప్రవచనము అక్కడ జరిగిన విషయము ఇక్కడ గలతీ పత్రికలో ఉంది. ఆ మాట ఇందాక చదువుకున్నాం కదా. ఆనాడు ప్రవక్తలకు జరిగిన విషయాల హింస, అటువంటి పరిస్థితులు మరి దేవుడు ఇంకొంత నిబంధనలో మన నెరవేర్పు కాలంలో మనం ఉన్నాం కాబట్టి ఈ విషయాలు గలతీ పత్రికలో ఉన్నాయి. 4వ అధ్యాయము 21 నుంచి చూద్దాము. 21 నుంచి ఈ మాట చెప్పుకొని ముగించుకుందాము. గలతీ రాసిన పత్రిక 21వ అధ్యాయం. ధర్మశాస్త్రములకు లోబడి ఉండి గోరువారలారా. ఎవరు? ధర్మశాస్త్రానికి లోబడి ఉండి గోరువారు. శేఖర్, లోబడి గోరువారలారా. మీరు లోబడుతున్నారా? నోటు చెప్పాలి. బాగుందా? మీరు ధర్మశాస్త్రం విడలేదా? నాతో చెప్పుడి. దాసి వల్ల ఒకటి, స్వతంత్రాల వల్ల ఒకటి, 2 కుమారులు అబ్రహామును కలిగిరని రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వల్ల పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను, స్వతంత్రాల వల్ల పుట్టినవాడు వాగ్దానం బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. అలంకారం అంటే ఉపమాన రీతిగా చెప్పబడి ఉన్నాయి. ఈ సంగతులు అలంకారంగా చెప్పబడి ఉన్నాయి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనది, దాస్యంలో ఉండుటకు పిల్లల కనిన ఇది హాగరు. ఈ హాగరు అనేది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతం అందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమంతున్నది కనుక ఆ నిబంధన దానికి దీటే ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. అది మనకు తల్లి అంటే పరలోక రాజ్యం.
ఎందుకు కనని గొడ్రాలా సంతోషించుము, ప్రయాస వ్యాధ పడనిదానా బిగ్గరగా కేకల వేయము. యాలేక పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనము ఇస్సాకువలే వాగ్దానం బట్టి పెట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగ హింస పెట్టానో ఇప్పుడు కూడా అలాగే హింస పెడుతున్నారు. ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నది, కనలేదు వాళ్ళు కనలేదు కదా, వాళ్ళ పిల్లలు ఎక్కువ ఉన్నారు. ప్రసవేదన పడిన బిడ్డలు తక్కువ ఉంటారు. దుఃఖపడద్దు అంటున్నాడు. కానీ వాళ్ళ వాగ్దానం చదవబడిన పిల్లల మీద ఇందులో గురించి లేఖనం ఏమి చెప్పొచ్చినది? దాసిని దాని కుమారుని వెలగొట్టము. దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారునితో పాటు వారసుడే ఉన్నాడు, దాసుడు కాదు. నువ్వు దాసులాగా గాలి చదువుకుంటూ పొట్టిలాగా అటు ఇటు తిరుగుతా ఉన్నావు. తల్లి చిత్తాన్ని నెరవేర్చకపోతే వారసుడిగా ఉండవు, దేవుని వారసురాలుగా ఉండవు, సీయోను కుమార్తెగా ఉండవు, దేవుని రాజ్యానికి వెళ్ళవు అని చెప్తున్నారు అంత క్లియర్గా. కాగా సహోదరులారా, మనం స్వతంత్రాలి కుమారులమే కానీ దాసి కుమారులు కాము. దేవుడి వాక్యాన్ని జీవించిన కాక ఆమేన్. పరిశుద్ధాత్ముడా దేవుడు, అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాము. మహిమ గల దేవ పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. వాగ్దానం చేసిన బిడ్డలు, శరీరానుసారమైన బిడ్డలు ఎవరు, ఆత్మానుసారమైన బిడ్డలు ఎవరు మాట్లాడుతున్నవయ్యా స్తోత్రాలు ప్రభు. హాగర్ని ప్రభు ఒక ఉపమానంగా చేసుకొని మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ప్రతి ఒక్కరికి నాయన గ్రహింపు శక్తిని తెచ్చేది ప్రభు. వారు కళ్ళారా చూస్తారు, చెవులారా వింటారు, కానీ వారు గ్రహించరు, వారి హృదయం క్రొమినది అని చెప్తున్నా ప్రభు. నా తండ్రి అయ్యా, నీ బలమైన హస్తాలకి నాయన వారిని అప్పచెప్తున్నాను ప్రభు. నాయన అయ్యా, ప్రతి ఒక్కరు రక్షించబడాలని ప్రభు ఈ మాటలు మీరు మాట్లాడుతున్నారు. నన్ను ఒక పాత్రగా తీసుకొని ప్రభు నూరంతులుగా ఫలవంతంగా ప్రభు వాక్యాన్ని చేసి మరి చేసినందుకు వందనాలు నాయన. ప్రకటన 18వ అధ్యాయంలో ప్రభు మరి 4వ వచనంలో మీరు నాయన మరి ఆ బబులోని స్త్రీ దగ్గర నుండి విడుదల పొందుకొని రమ్మని చెప్తున్నావు నాయన. మరి ఆ గడ సర్పము నుండి విడుదల పొందుకొని రమ్మని చెప్తున్నావు. మృగము నుండి మీరు రమ్మని చెప్తున్నారు ప్రభు. ఆ విడుదలని యేసు నామములో విడుదల ప్రకటిస్తున్న యేసు నామములో, నీ మహిమ గల నామములో ప్రభు, నీ శక్తి గల నామములో విడుదల నుండి అటువంటి బిడ్డలు ప్రభు. అయ్యా నాయన, వాగ్దాన బిడ్డలుగా నాయన, వాగ్దాన భూమికి చేరే బిడ్డలుగా ఆశీర్వదించి దీవించి నీ కృపలో భద్రపరిచి సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకుంటున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో బ్రతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మీయ నిత్య సహవాసం అయా వాక్యం వినిపింపబడిన వాక్య ప్రకారంలో జీవించి ప్రభు నా తండ్రి జీవిస్తున్న సకల పరిశుద్ధులకి కూడా ప్రభు నా తండ్రి వాక్య విషయంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని ప్రయాసపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలము తోడే నడిపించిన కాక ఆమేన్ ఆమేన్. God bless you.